అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. ఠాగూర్ సినిమా వచ్చి 2003లో రిలీజ్ అయింది. కొన్ని నెలల తేడాతో మీకు నేషనల్ అవార్డు వచ్చేసి అంటే మనకు అది పాజిటివ్ అంశం. ఇంకొక యాంగిల్లో ఆలోచించాలంటే తెలుగు సినిమా పాటకు నేషనల్ అవార్డు వచ్చి 20 ఏళ్ళు అయిందన్నమాట. అది కొంచెం బాధాకరం. అయితే దాంట్లో మళ్ళీ మెరుగైందంటే ఒక సంతోషం ఏంటంటే చంద్రబోస్కు కిరవాణ్ గారికి ఆస్కార్ అవార్డు రావడం అనేది. సినిమా పాటల రచయిత కావాలి, అయి తీరాలనేది మీ లక్ష్యం కదా. ఈ ప్రయాణాన్ని మీరు ఒకసారి సమీక్షించుకుంటే మీకు ఏమనిపిస్తుంది? 6వ తరగతిలో నారాయణ రెడ్డి గారి పాటలు వింటున్నప్పుడే ఎప్పటికైనా సినిమాలకి పాటలు రాయాలనేది ఒక సంకల్పం. నేను దాన్ని వేటాడానా, అది నన్ను వెంటాడిందా తెలియదు కానీ పాట మిమ్మల్ని వెంటాడింది కాబట్టి నేషనల్ అవార్డు వచ్చింది. ఇప్పుడు ఏ సినిమాలు చేస్తున్నారు సార్ ప్రజెంట్? మోహన్ బాబు గారి భక్త కన్నప్ప అని ఒక సినిమా. ఓహో. అగడాల ఆ గడీల దినగండపు ఏలుబడిలో జరిగిన రజాకార్ల దౌష్ట్యాల మీద ఒక పెద్ద పీరియాడిక్ సినిమా వస్తుంది. చిన్నప్పుడు మీరు ఆ సాహిత్యానికి అట్రాక్ట్ అయ్యేవాళ్ళ, ట్యూన్కి అట్రాక్ట్ అయ్యేవాళ్ళ? మీరు మా నాన్న పాడుతుంటే అమ్మ అచేతనంగా అసలు ఎవరో పిలిచినట్టుగానే లేచి నడుచుకుంటూ వెళ్ళిపోయేది. నాన్న నాటకీయంగా చెప్పేవాడు. కీచకుని వర్షన్ లాగా పాడేవాడు. అవును, ఆ పాత్రోచితంగా. కామిని నేను వీడగలేను, కామ బాధ కొర్రగలేను. ఆత్రేయ, ఆరుద్ర ఈ టైటిల్స్ ఎక్కడ కనిపించినా కానీ అక్కడ మీ పేరు ఊహించు. ఈ పాటలో క్రెడిట్ సగం చిరంజీవికి ఇవ్వాలి. సగమేది సార్, మొత్తం ఆయనకి ఇవ్వాలి. ఆయన భుజాల మీద మోసాడు. త్రిపురారి ఇప్పుడు అది గ్లోబల్ రికార్డు సృష్టించింది. దానికి ఆస్కార్ వచ్చింది. తెలుగు సినిమా పాటకు ఆస్కార్ వచ్చింది. 2 పాటలు నా పాటలు అద్భుతంగా పోయినాయి. ఇప్పుడు ఒకటి పాప పాడేది. అవును. కొమ్మ ఉయ్యాల కోన జంపాల అమ్మ ఒళ్ళో నేను రోజు ఊగాల. అడవి, అమ్మ, ప్రకృతి, ఆ 3 సన్నివేశం ఇవన్నీ కలుపుకొని పుట్టిన పాట. కుమురం భీముడో కుమురం భీముడో పుడమి తల్లికి జనమా అరణమిస్తివీరు. విజేంద్ర ప్రసాద్ గారు కూడా అన్నారు ఆ మాట. ఈ పాట పుట్టడానికి కారణం ఏంటో తెలుసా అన్నాడు. రాజన్న సినిమాలో వెయ్యి ఊపిరి జెండా ఎగరై చావుకు ఎదురుగా అడుగై వెయ్యి వెయ్యి దెబ్బకు దెబ్బ వెయ్యి. ఇలా అన్న తర్వాత నాన్న జీవితంలో కొన్ని ఘట్టాలు తీసుకుని కథను తయారు చేశారు. అదే రాజన్న. మీ నాన్నగారి జీవితమే రాజన్న జీవితంలో కొన్ని ఘటనలు మొత్తంగా.
ఆ సినిమాకు డైరెక్టర్ విజేంద్ర ప్రసాద్ గారు అయినా ఆ పాటకు డైరెక్షన్ చేసింది రాజమౌళి గారే. చిరంజీవి గారేమో శ్రీశ్రీ గారు లైన్ తీసుకోమంటే రాజమౌళి గారేమో మీ నాన్న లైన్ తీసుకోవాలి, వెయ్యి కావాలన్న. ఓవరాల్గా మీ పాట ఏమిచ్చింది మీకు? పాట నాకు జీవితాన్ని ఇచ్చింది సార్, లైఫ్ని ఇచ్చింది. నమస్కారం. మనతో పాటు సుద్దాల అశోక్ తేజ గారు ఉన్నారు. సుద్దాల అశోక్ తేజ గారు అంటే తెలుగు సినిమా పాటకు నేషనల్ అవార్డు తెచ్చిన కవిత్రయంలో ఒకరు. అంతేకాదు వాగ్గేయకారుడిగా, జానపద కళాకారుడిగా తెలంగాణతో పాటు ఆంధ్ర అన్ని ప్రాంతాల్లో తెలుగు వాళ్ళందరినీ కదిలించి కరిగించిన సుద్దాల హనుమంతు గారికి వారసుడు. ఆయనకి ఠాగూర్ సినిమాకి నేషనల్ అవార్డు వచ్చి ఇప్పటికీ 20 ఏళ్ళు పూర్తయింది. ఈ సందర్భంలో అశోక్ తేజ్ గారితో మాట్లాడి ఆయన సినిమా ప్రస్థానము, కవితా ప్రస్థానము ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. నమస్కారం. బాగున్నారా? బాగున్నా సార్. ఠాగూర్ సినిమా వచ్చి 2003లో రిలీజ్ అయింది సార్. ఇంచుమించు కొన్ని నెలల తేడాతో మీకు నేషనల్ అవార్డు వచ్చేసింది. అంటే మనకు అది పాజిటివ్ అంశం. ఇంకొక యాంగిల్లో ఆలోచించాలంటే తెలుగు సినిమా పాటకు నేషనల్ అవార్డు వచ్చి 20 ఏళ్ళు అయిందన్నమాట. అది కొంచెం బాధాకరం. అది కొంచెం బాధాకరమే కదా. అయితే దాంట్లో మళ్ళీ మెరుగేంటంటే ఒక సంతోషం ఏంటంటే చంద్రబోస్కు కిరణ్ గారికి ఆస్కార్ అవార్డు రావడం అనేది అవును ఒక గొప్ప అదే తెలుగువాడిగా ఆనందం. అంతే. ఇప్పుడు మనకి తెలుగు సినిమా పాటకు మొట్టమొదటిగా శ్రీశ్రీ ఇచ్చారు ఆయన జాతీయ అవార్డు తెలుగు వీరలేవరాకి. తర్వాత వేటూరి గారికి వచ్చింది, తర్వాత మీరు తీసుకొచ్చారు. అన్నీ వచ్చినవే, తెచ్చుకున్నవి కాదు, అన్నీ వచ్చినవే. తర్వాత సరే ఇప్పుడు మీరు అన్నట్టుగా 20 ఏళ్ళు వచ్చినా కానీ 20 ఏళ్ళు అయినప్పటికీ కొంత బాధ ఉన్నప్పటికీ ఇంకో పక్క ఆస్కార్ రావడం అనేది ఒకసారి మళ్ళీ తెలుగు సినిమా పాట గురించి, తెలుగు సినిమా గురించి, తెలుగు సినిమా రచయితల గురించి, కవుల గురించి ప్రపంచమంతా చెప్పుకునే ఒక పరిస్థితి, మంచి వాతావరణం వచ్చింది సంగీత దర్శకుడికి, రచయితకి. సో అది ఒక పాజిటివ్ అంశం. ఓవరాల్గా దాదాపు మీరు సినిమాలకు వచ్చి కూడా 30 ఏళ్ళు అవుతుంది కదా. 94లో ఇప్పుడు వచ్చినట్టుంది మీరు. 93 అంటే అది 30 ఏళ్ళు. అంటే మీ సినిమా ప్రపంచంలోకి వచ్చి 30 ఏళ్ళు అయింది. నేషనల్ అవార్డు వచ్చి 20 ఏళ్ళు అయింది. 20 ఏళ్ళు అయింది. సినిమా పాటల రచయిత కావాలి, అయి తీరాలనేది మీ లక్ష్యం కదా. సో ఈ ప్రయాణాన్ని మీరు ఒకసారి సమీక్షించుకుంటే మీకు ఏమనిపిస్తుంది సార్? నిజంగా 6వ తరగతిలో నారాయణ రెడ్డి గారి పాటలు వింటున్నప్పుడే ఎప్పటికైనా సినిమాలకి పాటలు రాయాలనేది ఒక సంకల్పం. అది తెలిసి తెలియని వయస్సు, కానీ అది నన్ను వెంటాడిందా, నేను దాన్ని వేటాడానా, అది నన్ను వెంటాడిందా తెలియదు. కానీ మొత్తానికి ఆ కళ నెరవేరడమే కాకుండా ప్రజల యొక్క ఆశీస్సులు పొందడం, మీలాంటి పండితులు, గొప్పవాళ్ళు, రసజ్ఞులు, వాళ్ళందరి హృదయాల్లో ఒక చిరు స్థానాన్ని సంపాదించుకోవడం. సరే మీరు అన్నట్టు నందు అవార్డ్స్ కావచ్చు, లేకపోతే నేషనల్ అవార్డు కావచ్చు, ఇదంతా తలుచుకుంటే మాత్రం నిజంగా ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది. అంటే ఎప్పటికైనా పాట రాసి తీరాలనేది మీ పట్టుదల. రాయగలుగుతానా లేదా ఏంటిది, మనం రాద్దాం అనుకుంటే ఇలా జరుగుతుందని ఒక వేదన, ఇంకా అసలు వెనక్కి వెళ్ళిపోదామనే ఒక బాధ. ఇటువంటి మిక్స్డ్ వాతావరణంలో మొదలైన మీ ప్రయాణము శ్రీశ్రీ లాంటి వ్యక్తి, వేటూరి లాంటి మహాకవి సినిమా పరంగా, అటువంటి వాళ్ళు తీసుకొచ్చిన నేషనల్ అవార్డుని తెలుగు సినిమా పాటకు తెచ్చిన వాళ్ళల్లో మీరు ఉండటం అనేది, మీరు అనుకొని మీరు దాన్ని వెంటాడారు కాదు, పాటను మీరు వేటాడారు, పాట మిమ్మల్ని వెంటాడింది కాబట్టే నేషనల్ అవార్డు వచ్చింది. ఇప్పుడు ఏ సినిమాలు చేస్తున్నారు సార్ ప్రజెంట్? ఇప్పుడైతే మోహన్ బాబు గారి భక్త కన్నప్ప అని ఒక సినిమా ప్రారంభం చేశారు. భక్త గారు మళ్ళీ వస్తుంది. ఓకే. అది ఎప్పుడో 6 సంవత్సరాల క్రితమే దాన్ని అనుకున్నారు వాళ్ళు. సునీలు ఏదో అనుకున్నారు ఒక టైంలో అనుకున్నారు. అది ఇప్పుడు వస్తుంది. దాంట్లో డిబేట్స్, డిస్కషన్స్ చేస్తున్నాను. నేను ఒక 4-5 పాటలు రాస్తున్నాను అందులో. ఆ తర్వాత రజాకార్ అని ఒక సినిమా వస్తుంది, పీరియాడిక్ సినిమా. అది దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి దగ్గర పనిచేసిన సత్యనారాయణ గారని, యాట సత్యనారాయణ గారి యొక్క దర్శకత్వంలో ఒక పెద్ద నిర్మాత తీస్తున్నాడు. అందులో నేను ఆల్రెడీ 2 పాటలు రాశాను, అవి రికార్డు కూడా అయిపోయినాయి. అదొక అంటే త్రిబుల్-ఆర్ తర్వాత ఒక తృప్తికరమైనటువంటి జాబ్ చేసిన సినిమాగా నేను అది
ఆనందం పొందాను ఆ పాట రాస్తున్నప్పుడు. ఒక పీరియాడిక్ పీరియడ్లో రజాకాలదా రజాకార్ అంటే అది మేము పుట్టినప్పుడు నానకాలంలో జరిగిన నేపథ్యం పక్కాది. నైజాం రాజు దగ్గర ఉన్నటువంటి కిరాయి సైన్యానికి రజాకార్లు కదా వాళ్ళు. అవును. అయితే వాళ్ళు చేసిన ఆకృత్యాల మీద, ఆగడాల మీద, ఆ గడీల దినగండపు ఏలుబడిలో అని ఇప్పుడు పాట రాశాను నేను. కాబట్టి గడియలు అంటే కోటలు, రాతి కోటని గడి అంటారు. అవును. ఆగడాల ఆ గడీల దినగండపు ఏలుబడిలో జరిగిన రజాకార్ల దౌష్ట్యాల మీద ఒక పెద్ద పీరియాడిక్ సినిమా వస్తుంది. దాంట్లో నేను ఒక 2-3 పాటలు రాస్తున్నాను. 2 రికార్డు కూడా అయినాయి. అదొక ప్రస్తుతం. ఇంక మరి యాత్ర అనే ఒక సినిమా తీసినాడు మహి గారు అని, డైరెక్టర్ మహి గారు. ఆయన ఒక సినిమా సిద్ధాలోకం ఎలా ఉంది నాయన అని ఒక సినిమా తీశారు. అది రేపు ఆగస్టులో విడుదలవుతుంది. అందులో అన్ని పాటలు రాశాను. అది అంటే అదేదో కొంచెం తాత్వికంగా అనిపిస్తుంది ఆ పేరు. భలేగా ఉంది కదా, ఏదో బ్రహ్మంగారు లాగా. అది ఫుల్ లెంత్ కామెడీ సినిమా, పేరు అట్లా ఉంది. అదే బ్రహ్మంగారు సిద్ధుడు మాట్లాడుకున్నాడు. అదే ఉద్దేశం, అదే సిద్ధాలోకం ఎలా ఉంది నాయన అంటే ఎవరి లోకంలో వాళ్ళు ఉన్నారు గురువు గారు అన్నట్టు. ఎవడి గోల వాడిదని సినిమా తీశాడు కదా. ఇవి అంతే కదా, ఎవడి స్వార్థం వాడిదని ఎవడి గోల వాడిది. సో ఈ 3 భక్త కన్నప్ప ఒక రకమైన కాన్సెప్ట్, ఫిలాసఫీ. రజాకార్లు అనేది ఒక రకమైన ఫిలాసఫీ, ఇది ఒక రకమైన ఫిలాసఫీ. 3 డిఫరెంట్ ఫిలాసఫీస్ కదా. ఇవి ఆల్మోస్ట్ మీరు ఏకకాలంలో అనుభవిస్తూ రాసి ఆ రసాన్ని పండించాల్సిన సవాళ్ళు మీకు ఉంది కదా. అది దాన్ని ఎలా అనుభవించారు సార్? అంటే ఒకటి సార్, ఇప్పుడు సినిమా రచయితకు ఉండే గొప్ప అదృష్టము అదే, సవాలు అదే, కొంచెం కష్టము కూడా అదే. ఎందుకంటే మీరున్నారు, మీరే డైరెక్టర్ అనుకోండి, మీరు ఒక అద్భుతమైన ఒక పెళ్లి పాటనో లేకపోతే ప్రేమ పాటనో రాయిస్తారు. మరుక్షణం ఇంకొక దగ్గరికి పోయినప్పుడు పూర్తి విరుద్ధమైనటువంటి ఒక మరణం గురించో లేకపోతే ఇంకేదో దాని గురించో, ఒక ఫిలాసఫీ గురించో పాట రాసినప్పుడు, లేదా ఒక డ్యూయట్ రాయించినప్పుడు, ఆ వైవిధ్యం అనేది ఒకే రోజు వివిధ వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు వివిధ వ్యక్తుల తాలూకు సన్నివేశాలలో వచ్చే ఆ రసాలు ఉంటాయి, అవి మనల్ని ఆనందపెడుతూ ఉంటాయి, కష్టపెడుతూ కూడా ఉంటాయి. అదే ఇప్పుడు ఆ రసాన్ని మీరు అనుభవించాలి, అనుభవింపజేయాలి. ఆ 3 నిమిషాల పాటలో అన్నీ తానై, నటుడై, దర్శకుడై, పాటని తయారించడంలో గాయకుడై పాటను తయారించడం అంటాను నేను. అవును, తయారించడం. పాటను తయారించడం అనేది చాలా ఆనందాన్ని కలిగజేస్తుంది. అక్కడే మనకు ఒక తృప్తి, అంటే ఇష్టమైన కష్టం. అంతే కదా, బాగుంది ఇది. ఇష్టమైన కష్టం అంటే ఈ రసాన్ని, ఆ భావాన్ని తగ్గట్టుగా ఆ రసాన్ని పలికించాలి. అది మీరు ముందు మీరు అనుభవించాలి కదా, తర్వాత అనుభవింపజేయాలి. ఇందులో బోల్డ్ ఆనందం ఉంటుంది, అలాగే కష్టము, ఛాలెంజ్ ఉంటుంది. అది ఇష్టమైంది, అది అంతే కదా. అన్నీ అనుభవిస్తాం, అనుభవించి పల్లవించడం అంటారు. అంతే, కలవరించి పలవరించడం అంతే, కలవరించి పలవరించడం, అనుభవించి పల్లవించడం. మీరు మామూలుగా సినిమా పాటల రచయిత అవ్వటము, మీ నాన్నగారు గొప్ప వాగ్గేయకారులు, ఉద్యమకారులు, ఎన్నో వేల మందిని, లక్షల మందిని ఆ కాలంలో చైతన్యం తీసుకొచ్చిన వ్యక్తి కదా. మీరు ఆ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి, సినిమా పాట వైపు ఎందుకు మీరు ఆకర్షణకు ఎక్కువ గురయ్యారు? అంటే సినిమా పాటలు అంటే చిన్నప్పటి నుంచి మా అమ్మ పాడే సినిమా పాటలు, మా అమ్మ హిందీ సినిమా పాటలు పాడేది, తెలుగు పాటలు పాడేది. ఆమె ఒక పెద్ద ఇష్టం, అంజలీదేవి గారు. ఆమె సినిమాలు ఆ కాలంలో, అంటే మేము పుడుతున్న కాలంలో, పుట్టక ముందు అప్పుడు వచ్చిన సువర్ణ సుందరి లాంటివి, అద్భుతమైన ఆదినారాయణరావు గారు మ్యూజిక్ కదా, ఆదినారాయణరావు గారు, అవన్నీ మా అమ్మ మిషన్ కుడుతూ పాడడము. మా ఇంట్లో ఒక రేడియో ఉండేది, మా అమ్మ రేడియో పెట్టమంటే నేను రోజు కొంతమంది ఏదో 5-6 పాటలు వినేవాళ్ళు. బట్ నేను చాలా తెలివిగా ఉదయం ఏ కార్యక్రమంలో పాటలు వస్తాయి, మధ్యాహ్నం ఎప్పుడు వస్తాయి, సాయంత్రం ఎప్పుడు, శ్రీలంకలో ఎప్పుడు వస్తాయి, ఇవన్నీ తీసేసి నేను ఒక 60-70 పాటలు వినిపించేవాడిని మా అమ్మకి. అమ్మ ఇట్లా మనం స్టేషన్ మారిస్తే వస్తాయి. ఆవిడ వినిపించినప్పుడు మీరు వినటం జరిగింది. అలా నాకు పాట బాగా పోతే, ఇంట్లో నాన్న పాట రాయడము, అమ్మకి వినిపించడము, వేరే నాయకులు వచ్చినప్పుడు వాళ్ళని వినిపించడం, ఇల్లంతా ఒక పాట కచేరీలాగా ఉండేది.
పాటల కర్మాగారం ఇల్లు, ఇల్లే ఒక పాట. పాట అయిపోయింది. కాబట్టి ఆ పాటల పందిరిలో పెరిగిన వాడిని కాబట్టి ఆటోమేటిక్గా నాకు పాటల మీద ఇష్టమైంది. అప్పుడు మనకున్న ఏకైక వినోద సాధనం ఏదైనా ఉంటే సినిమానే. అవును, సినిమానే కదా. కాబట్టి అది పెద్ద క్రేజీ. అప్పుడప్పుడే తెలివస్తున్నప్పుడు ఒక కృష్ణశాస్త్రి గారి పాట, ఒక నారాయణ రెడ్డి గారి పాట, ఒక ఆరుద్ర గారు, ఇవన్నీ పాటలు వింటుంటే సినిమా పాటలు కూడా ఇన్ని రకాల, వీటికి ఇన్ని ముఖాల అని అనుకుని ఆశ్చర్యపోయి మా అమ్మతో డిస్కషన్ చేయడం. పోతే మా ఇంట్లో పాట మీద ఒక డిబేట్ నడిచేది, చర్చ జరిగేది. అలా నేను ఒక సినిమాలో ఓ బాటసారి నన్ను మరవకోయి మజిలీ ఎటైనా మను మాసు గాన అంటే నేను మను మాసు గానా అని చెప్పేవాడిని. మా అమ్మ నవ్వి, అరే అది కాదురా మను మాసు గాన. అమ్మ ఈ మను మాసు గాన అంటే ఏంటమ్మా అంటే, మరి అది మను మాసు గాన, మను వేరే మాసు వేరే కాదురా, మనుమా సుఖానా డివైడ్ చేయటం అని అమ్మ ఇంత బాగా చెప్పడం. మజిలీయటైన మనుమా సుఖాన, ఇది అమ్మ చెప్తుండడం. ఓహో ఇంత ఉందా అని అక్కడి నుంచి నాకు అది హుక్ అయింది, దిక్కయింది. అంటే ఎలా పాట ఎలా వినాలి, ఎలా భావము అర్థము తగ్గట్టుగా ఎలా డివైడ్ చేసుకోవాలి, ఎలా దాన్ని అనుభూతించాలి అంటే ముందు సాహిత్యాన్ని అనుభవించడం, తర్వాత సంగీతం. అట్లాగే ఇంట్లో ఏదైనా మా నాన్న హైదరాబాద్కి వస్తే ఒక మంచి కొత్త పుస్తకం తీసుకొచ్చేవాడు. అంటే అది కథా సాహిత్యం కావచ్చు, కవిత్వము కావచ్చు. అది కర్పూర వసంతరాయలు బుక్కు, ఇప్పుడు రంగభూమి లాంటి ప్రేమ్చంద్ రాసిన రంగభూమి నవల, ఇలాంటివన్నీ నాన్న తీసుకొచ్చే లైబ్రరీలో పెట్టేవాడు, తన లైబ్రరీలో పెట్టేవాడు. అది మా ఇంట్లో మొదలు నాన్న చదువుతుంటే మేము వినేవాళ్ళం. నాకెప్పుడైతే చదువు వచ్చిందో నాన్న టోటల్గా ఆ బాధ్యత నాకు అప్పచెప్పాడు. ఆయన ఎప్పుడైనా సరే ఇంట్లో ఏ పుస్తకం వచ్చినా నేనే చదవాలి. చదివినప్పుడు అందులో వచ్చే వాక్యాలు ఉంటాయే, ఇప్పుడు మహత్తర కళాఖండాలన్నీ మానవుల హాహాకారాల్లోంచి జనిస్తాయి అనే ఒక వాక్యం శరత్చంద్ర చటోపాధ్యాయ రాసిన శేష ప్రశ్నలో ఉంది. తాజ్మహల్ చూసుకుంటూ అందరూ పొగుడుతూ ఉంటే అందులో కథానాయిక కమల, ఆమె అది సరేలే కానీ మహత్తరమైన కళాఖండాలన్నీ మానవుల హాహాకారాల నుంచి పుడతాయి కదా అన్నప్పుడు నాకు అనిపించింది, శ్రీశ్రీ గారు తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు అని రాసినాడే, దానికన్నా ముందే శరత్చంద్ర చటోపాధ్యాయ మానవుల హాహాకారాల నుంచే మహత్తర కళాఖండాలు అనే మాట తప్పకుండా శ్రీశ్రీ గారికి కూడా ఇన్స్పైర్ చేసిందేమో అన్నంత చర్చ నడిచేది మా ఇంట్లో. అదే ప్రభు వెక్కిన పల్లకి కాదు, అంటే ఆలోచించటం. ఈ విషయం వచ్చినప్పుడు ఆ విషయం గుర్తు చేసుకుని నాన్న, నేను, అమ్మ, ముఖ్యంగా అమ్మ నాన్న మాట్లాడుతుంటే మేము వినడం, చర్చ. దాంట్లో అప్పుడప్పుడు నేను దాంట్లో తెలిసి తెలియకుండా మాట్లాడడం, అక్కడ నేను ఏదైనా మంచి మాట చెప్తే మా నాన్న కూడా ఈ అవగాహన బాగుంది అనేవాడు. ఇట్లా నాకు ఆ సాహితీ మర్మత్వం అంటారు, సాహితీ ధర్మం, సాహితీ మర్మం, కవి హృదయం కూడా తెలియాలి కదా, అది నాకు వాళ్ళు మెల్లగా అసలు వాళ్ళు వంట పట్టించారా లేదా అదే వంట పట్టిందా తెలియదు కానీ ఉగ్గుపాలతో వచ్చినట్టు అది మీకు ఒక పెద్ద శిక్షణ లాంటిదే కదా. అది చాలా శిక్షణ కేంద్రమే, శిక్షణ కేంద్రం. అదే పెద్ద బాల శిక్ష. సో మామూలుగా మీరు ఎక్కువ చిన్నప్పుడు మీరు అట్రాక్ట్ అయ్యేది ఆ సాహిత్యానికి అట్రాక్ట్ అయ్యేవాళ్ళ, ట్యూన్కి అట్రాక్ట్ అయ్యేవాళ్ళ మీరు? అంటే మౌఖిక వాంగ్మయం ఏదైనా అది గానరూపంగా ఉండడమే ఎక్కువ, అంతే కదా. మీరు వేదం తీసుకున్నా దానికి స్వరం ఉంటుంది, దానికి స్వరం ఉంటుంది కదా. అవును, అది మొదలు మనల్ని ఆకర్షిస్తుంది. పాటలో ఉన్న ప్రధాన లక్షణం చెవిని పట్టుకుంటుంది. నాదం, శబ్దం చెవిని పట్టుకుంటుంది. చెవిని పట్టుకున్నటువంటి పాట హృదయంలోకి వెళ్ళి పీట వేసుకుంటుందా లేదా అన్నది ఆ పాటల్లో ఉన్నటువంటి సాహిత్యంలో ఉంటుంది. అది కరెక్ట్. ఒక్కొక్కసారి ఇక్కడ దాకానే వచ్చి అటే వెళ్ళిపోవచ్చు. అంటే శబ్ద పరావర్తనం అన్నాం దీన్ని. అవును, అది ప్రయాణం. కాంతి పరావర్తనం లాగా శబ్ద పరావర్తనం అయ్యేది. కొన్ని పాటలు అక్కడే ఆగకుండా హృదయంలోకి వచ్చేసి ముద్ర వేసుకున్నటువంటి, అది చాలా ఆనందం కలిగించేది.
అక్కడ మనము ఆలోచనామృతం సాహిత్యం అనే ఆనందాన్ని పొందేవాళ్ళం. అదే ఇప్పుడు మీకు సంగీతం కూడా ఆలోచనామృతం, నిజంగా ఆలోచిస్తాం. అంతే అంతే. అంటే కొన్ని రాగాలు, కొన్ని తాళాలు, కొన్ని పద్ధతులు మనల్ని ఎక్కువ అట్రాక్ట్ చేస్తాయి. అసలు మనం ఆకర్షించబడిందే వాటికి కదా. అది ఆలోచనామృతమే కదా. అంతే కదా. అంటే మనం ఒక లయ, ఒక జానపదానికి ఎంత ఇష్టపడతాము, యక్షగానానికి ఎంత ఇష్టపడతాము, హరికథకి ఎంత ఇష్టపడతాము, బుర్రకథకి ఎంత ఇష్టపడతాము, త్యాగరాజ కీర్తనకి ఎంత ఇష్టపడతాము, ఒక మంచి సినిమా పాటకి అంతే ఇష్టపడతాం. ఒకటి శాస్త్రీయం గురించి, ఒకటి జానపదం అయి ఉంటుంది. మా నాన్న గుడిలో మహాభారతం చెప్పేవాడు. అది విధుమౌళి అని ఒక ఆయన సిద్దిపేట అతను రాసినాడు తందనాన మహాభారతం అని. దానికి ఆయన ఏమి ట్యూన్స్ పెట్టినాడో తెలియదు, కానీ మా నాన్న మాత్రం దాన్ని చాలా వరకు ట్యూన్ చేసినాడు. దానికి ఆ లిరిక్ అని ట్యూన్ చేశాడు తందనాన మహాభారతం. అక్కడ నాన్న గుడిలో 9ంటికి అట్లా పాడుతుంటే మా అమ్మ ముందు వెళ్ళకపోయేది, ఎప్పుడు విన్నదే కదా, మా ఇంట్లో మా నాన్న వినిపించేది కదా. మా అమ్మ వద్దులే నేను రానండి మీరు వెళ్ళండి అని చెప్తే, మా నాన్న పాడుతుంటే అమ్మ అచేతనంగా అసలు ఎవరో పిలిచినట్టుగానే లేచి నడుచుకుంటూ వెళ్ళిపోయేది నాన్న ఆ ట్యూన్కి. అమ్మమ్మ నేను కూడా వెళ్ళేవాని. మాసిన చీరను కట్టి తిని దాసి నవ్వుచు ఇట మెలిగి తిని నా వేషము చూడగరాదా నన్ను గొన్న నీకిది మర్యాద గోపాల ఓయదు బాల గోవిందానంద సుబాల అని నాన్న వాడుతుంటే, ద్రౌపది వస్త్రాభరణ ఘట్టం కాదు, కీచకుడు వెంబడించినప్పుడు. అవును, ఓకే. దాసినవుతూ ఇటు మెలిగి తిని, అవును అనగానే నాన్న నాటకీయంగా చెప్పేవాడు. కీచకుని వర్షన్ లాగా పాడేవాడు. అవును, ఆ పాత్రోచితంగా. కామిని నేను వీడగలేను, కామ బాధ కొర్రగలేను, గోపాల యదుబాల గోవిందానంద సుబా. ఇది మారకపోయేది లిరిక్, అదే, కానీ భావోచితంగా రసం మారిపోతుంది. వాచికాభినయంలో మారిపోయింది. అంటే యక్షగానాలు ఆయన బాగా అనుభవం ఉంది కాబట్టి బాగా ఏ పాత్ర వస్తే ఆ పాత్రోచితమైన భాష ట్యూన్ మార్చేవాడు. అలా ఇవన్నీ నన్ను బాగా ఆకట్టుకున్నాను. నేను సినిమాల్లో ఇప్పటికీ ఒక 1700 పాటలు రాశాను. అవును గురుగారు, ఎక్కువ పాటలు నేను ఏదో రకంగా రాసుకుపోయి వినిపించడం. దాసరి గారు లాంటి వాళ్ళైతే ఇది చాలా బాగుందయ్యా ఇట్లనే పెట్టుకుందామని అలా వచ్చిన ట్యూన్లు అలా రావడానికి కారణం చిన్నప్పుడు అమ్మ నాన్న నాకు ఇచ్చినటువంటి ఆ ట్యూన్ల శిక్షణ, గనిగే కదా అది, తరగని గని అనేది కర్మాగారం అనమాట. అంటే ఇప్పుడు మీరు మామూలుగా నాన్నగారు కూడా ఆయన ప్రయాణాన్ని పరిశీలిస్తే హరికథలు, బుర్రకథలు, భజనాటకాలు, నాటకాలు, పాటలు, యక్షగానాలు, గొల్లసుద్దులు, ఒగ్గు కథ, పిట్టల దొర అంటుంటారు. అవునవును, అట్లాంటివి, సాధు వేషాలు, ఫకీర్ వేషాలు, ఇన్ని రూపాలలో నాన్న పోరాటాన్ని చెప్పేవాడు. అక్కడ ప్రజల్ని ఆ రూపాలన్నీ ఎంచుకున్నారు, ఆయనే స్టార్ట్ చేశాడు సార్. అదే ఎంచుకోవడం కాదు, అసలు అంతకు పూర్వము రాజకీయ రంగం లోపల ప్రజల్ని పోరాటం తీసుకుపోయే దాంట్లో ఇట్లా ప్రజల్లో ఉన్నటువంటి జానపద కళారూపాలనే వాడుకోవచ్చు అనే విషయాన్ని మొదలు కనిపెట్టి రాసి పాడి ఆడి ప్రయోజనం సాధించిన వాళ్ళలో మొట్టమొదటి వాడు నాన్న. అంటే ఉద్యమ రూపానికి ఒక కళా స్వరూపాన్ని ఇచ్చినట్టు, అంతే కదా అర్థం. అంతే. సార్ మీరు మీ చిన్నప్పుడు మీ పల్లెల్లో మీరు ఈ యక్షగానాలు, హరికథలు, బుర్రకథలు వాటిని వినటం, ప్రేరణ పొందడం జరిగింది బాగా. అంతెందుకు, ఇప్పుడు మా మేనమామ యక్షగాన కళాకారుడు, మా అమ్మ వాళ్ళ నాన్న కూడా యక్షగాన కళాకారుడు. వాళ్ళు కొన్నేమో నేను వాళ్ళ నాటకం చూశాను, మా తాతయ్య గారు లాంటిది నేను చూడలే. ఆయన అప్పుడే పెద్ద ఆయన అయిపోయాడు, నేను చూడలేదు. కానీ ఆయన పాడేవాడు, ఆయన పాట పాడేవాడు. ఏది యక్షగానం పాట పాడేది. ఇప్పుడు చిరుతొండ అనే ఒక నాటకం ఉంటుంది, మీకు తెలుసు చిరుతొండ. శంకరుడు పరీక్ష చేస్తే కొడుకునే నిజం ఉంటుంది కదా. వనితానందను నీ ఖండింతమా వేరు వేరుగా పక్వముగా వింతామా, ఇలాంటి పాటలు
మనము చిందు కళాకారులు, అవును, దాసరి అని వాళ్ళని వచ్చేవాళ్ళు. వాళ్ళు మా తాతయ్య, మా మేనమామ పాడుతుంటే నాకు చాలా చాలా అట్రాక్ట్ అయిపోయేవాడిని. అప్పుడు మాకున్న వినోద కాలక్షేపం అంతే కదా పల్లెటూళ్ళల్లో. అంతే. ఒక హరికథగాయ గారు వస్తే అబ్బో ఆయన బతిమాలి, అయ్యా మీరు ఇంకొక రోజు ఉండండి, ఇంకో రోజు ఉండండి అని. అలా హరికథలు, బుర్రకథలు, యక్షగానాలు, భజనలు ఇవన్నీ కదా, అవే కదా వినోద భజనలు మేము పాల్గొనేవాళ్ళం. అయితే నాన్నగారు ఏం చేశారంటే ఈ జానపద కళారూపాలని ఒక ఉద్యమానికి కళారూపాలుగా మలిచారు. కాబట్టి అంత చైతన్యం తీసుకురాగలిగారు బాగా బాగా. సో బేసిక్గా నాన్నగారు కమ్యూనిస్ట్ కదా. అవును. సో మీలో కమ్యూనిస్ట్ ఉన్నాడా? మీలో ఎవరున్నారు? అంటే నానంత నిబద్ధత కలిగిన కమ్యూనిస్ట్ ఉన్నాడని నేను, అంటే అప్పుడు ఆ నేపథ్యం అటువంటిది కదా. అంతేగాని అంత నిబద్ధత కలిగిన కమ్యూనిస్ట్ ఉన్నాడని చెప్తే హిపోక్రసీ అవుతుంది. అదే నేను అంత నిబద్ధత లేదు. ఆయన చనిపోయేదాకా అచ్చమైన ప్రజాకవి. ఆయన ఎప్పుడు దేవుణ్ణి వ్యతిరేకించలేదు కదా. దేవుడు ఎప్పుడు వ్యతిరేకించలేదు. ఆయన రోజు ఒక చాలా నిష్టగా తపస్సు చేసుకునేవాడు. అంటే ఒక ధ్యానం అంటారు చూడండి, యోగము ధ్యానం చేసుకునేవాడు ఆయన ఎప్పుడు దేవుడు లేడని ఏ సందర్భంలోనూ అనలేదు. అదే అంటే ఆయన దృష్టిలో కమ్యూనిజం అంటే అందరూ సమానత్వం ఒకటి. అప్పుడు జరుగుతున్నటువంటి ఆ దౌర్జన్యాలు, ఆ వెట్టి చాకిరి, ఆ దోపిడీ, ఆ మానభంగా ఇవన్నీ ఉన్నాయి కదా. అవును, మేము పుట్టకముందు సంగతి చెప్తాం. అవును, వాటికి వ్యతిరేకంగా తిరుగుబాటు అనేది ప్రధానం. ఇప్పుడు అవసరం కూడా. ఇది కరెక్ట్ కాదు, నడుస్తున్న చరిత్ర కరెక్ట్ కాదు, మనకు స్వాతంత్ర్యం రావాలి, మనం కూడా ఈ బ్రిటిష్లో అక్కడ వెళ్ళిపోవాలి, ఈ నైజాం రాజు ఇక్కడ కూలిపోవాలనే ఉద్దేశంలో ఆయన కమ్యూనిస్టు అయినాడు. కానీ ఆయన ముందు ఆర్య సమాజిస్టు. అంతఃపూర్వం ఆయన అడవులలో వాళ్ళ గురువు గారితో తిరిగి ధ్యానము, యోగము చేసిన వ్యక్తి. అది మన అల్లూరి సీతారామరాజులాగా. ఇప్పుడు మీ ఇళ్ళ నేపథ్యంలో ఎప్పటి నుంచో ఉంది మీ ఇంట్లో ఈ కళ అనేది, అంతే కదా? సంగీత సాహిత్యం మా తాతలు నాకు ఆడుతుంది. మా నాన్న వాళ్ళ నాన్నలు 6 సార్. ఆ 6 ఇంక వేరే వాళ్ళకు పాత్రలు ఇచ్చేది లేదు. వాళ్ళే ప్రతినాయకుడు, కథానాయకుడు, మంత్రి కూడా, సూత్రధారి అంటారే. అవునవును. ఇవి చేసి ఒక్క కళావంతుల కుటుంబం నుంచి ఒక అమ్మాయి, పాడగలిగిన అమ్మాయిని పెట్టుకుని ఆమె కథానాయిక. మా నాన్న వాళ్ళ నాన్న సూత్రధారి, మంత్రి క్యారెక్టర్ చేసి వాళ్ళు కొన్ని సంవత్సరాలు వాళ్ళ ఒక సీజన్లో వెళ్ళి నాటకాలు వేసి మళ్ళీ వచ్చేవాళ్ళట. అట్లా అమ్మ వైపు నుంచి కూడా అంతేనా? అమ్మ వైపు కూడా అంతే. అమ్మ వైపు వాళ్ళేమో ఊళ్ళో వాళ్ళ ఆలేరు అని ఉంది ఇక్కడ, ఆలేరులో వాళ్ళ చుట్టాలు, పక్కాలు, బ్రదర్స్ ఉంటారు కదా, వాళ్ళు నాటకాలు వేసేవాళ్ళు. సో మీరు ఇంత జానపద నేపథ్యము, ఇంత బహుకళారూపం యొక్క బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు సినిమా పాటలోకి రావడానికి కారణం ఆ రేడియోలో ఆ పాటలు వింటమేనా మూలం? లేదు. నారాయణ రెడ్డి గారి పట్ల నాకున్నటువంటి ఆ క్రేజ్ అంటారే విపరీతమైన అది. ఆయన కవి సమ్మేళనం వస్తే రేడియోలో ఆయన కవిత్వం పాడుతుంటే, అంటే చదువుతుంటే, తర్వాత ఇంటర్కి మేము హైదరాబాద్కి వచ్చాం కదా, వచ్చిన తర్వాత మళ్ళీ అది అట్లా వెంటాడుతూ వచ్చింది నన్ను. ఇంటర్కి హైదరాబాద్కి వచ్చేసరికల్లా ఆయన రవీంద్ర భారతిలో కవి సమ్మేళనాలు, రేడియోలో ఆయన ప్రసంగాలు, రవీంద్ర భారతిలో ఆయన ప్రసంగాలు, ఇవన్నీ విని ఓ తెలుగు ఇలా మాట్లాడాలా, ఓ పాట రాస్తే ఇలా రాయాలా, ఇవన్నీ నన్ను కలవరపెట్టి నిద్ర లేకుండా చేసేవి. సో ఎప్పటికైనా మనం అటు వెళ్ళాల్సిందే అనే. అంటే మీకు ఆయన రోల్ మోడల్ నారాయణ రెడ్డి గారని చెప్పాలి పక్క. ఇప్పుడు కొన్ని సినిమాలుగా ఆయన సరసన మీ పేరు వచ్చే సందర్భాలు కూడా మీకు వచ్చేసాయి కదా. అంటే నా మొదటి సినిమా, నన్ను టేకప్ చేసిన సినిమాలోనే ఆయన ఫస్ట్ పేరు, సెకండ్ పేరు నాది, వసేరామలం. అది మీకు ఏమనిపించింది సార్ ఆ సందర్భం? అయితే నేను ఎప్పుడు చిన్నప్పుడే అనుకునేవాడిని, ఎప్పటికైనా వెండితెర మీద నారాయణ రెడ్డి గారి పేరు మొదలు ఉండాలి, రెండో పేరు నాది ఉండాలి అనుకునేవాడిని. అది ఒక 15-16 ఏళ్లలో అది సిద్ధించింది, సాకారమైంది. మామూలుగా మీరు ఆత్రేయ, ఆరుద్ర ఈ టైటిల్స్ ఎక్కడ కనిపించినా కానీ అక్కడ మీ పేరు ఊహించుకునేవాళ్ళు బాగా. పేపర్ చదువుతుంటే పాటలు ఆరుద్ర అని వస్తుంది కదా, నాకెందుకు అశోక్ తేజ అంతే అని నాకు అక్షరాలు నాకు అనిపించేది. చెరిపేసి దాని మీద రాసేసుకునేవాడిని. తర్వాత అలా నాకు అనిపించేది ఒకసారి భ్రమలాగా. మనం ఎదురు చూస్తున్న వ్యక్తి గుంపులో వస్తుంటే ఏ వ్యక్తి వచ్చినా ఆ వ్యక్తి అనిపిస్తాడు. అట్లాగే నా పేరే నాకు ఒక చిత్తభ్రమ కలిగించేది. అలా జరుగుతుండేది. ఆ భ్రమ నిజమైంది కదా, కళ నిజమైంది కదా. భ్రమ నిజం కావడం గొప్ప సంభ్రమమే కదా. సంభ్రమమే. సార్ మీకు మామూలుగా సినిమా పరిశ్రమలో ఒక
ఒక ఊపిని ఒక లైఫ్ని దీన్ని ఇచ్చిన వాళ్ళకి చెప్పుకోవాలంటే ఎవరిని చెప్పుకుంటారు సార్ ప్రధానంగా? దర్శకరత్న దాసరి నారాయణరావు గారు. ఎందుకంటే అంతకుముందు నేను కొన్ని పాటలు రాసిన, ఫస్ట్ పాట కూడా బాగా హిట్ అయినా ఒసే రామలమ్మతోటే నా లైఫ్ టర్న్ తీసుకుంది. కాబట్టి డెఫినెట్గా ఆయన వల్లనే. విషయాలలో ఎన్ని పాటలు రాశారు? 7 పాటలు రాశాను. బా అలా 11 పాటలు ఉంటాయి. 7 సాంగ్స్ రాశాను. అందులో ఒకటి యక్షగానం టైప్లో ఒక పాట ఉంటుంది కదా, అది నేను రాసింది. ఇంటి ఇంటి జనవే ముద్దులాపు బంతి వీధి రాణివే తీరు చేమంతి పువ్వుల తేరు నీ సాటి కన్నెల్లిటలేరు దివికాంతలైన సరిరారు నిన్ను చూడ కోరికల పోరు చెలరేగే గుండెలో హోరు శోభాంగి తెలుపు నీ పేరు నేను గన్నోళ్లకు జోహారు. ఇలా ఇది నేను రాసినటువంటి. ఇప్పుడు ఈ రాసిన ఈ యక్షగానంలో మీ తాతగారి ప్రభావం ఫుల్గా కనిపిస్తుంది కదా. దాసరి గారు మిమ్మల్ని ఎలా పికప్ చేశారు సార్? అంటే ఉత్తేజం ఉన్నాడుగా నాకు. అవును, అక్కయ్య కొడుకే కదా వాడు ముందు వచ్చాడు సినిమాలో. వాడు నన్ను అసలు ఇక్కడ వద్దు, ఇంకా నువ్వు వచ్చేసి అద్భుతంగా రాస్తున్నావు, నువ్వు వచ్చేసి అని తీసుకొచ్చి తన ఇంట్లో ఉంచుకొని ఎవరు ఆటంకం ఎవరు ఆపకుండా నన్ను డైరెక్ట్గా తీసుకుపోయింది ఉత్తేజ్ వల్ల నాకు చాలా సులభ సాధ్యమైంది. అదే మార్గం సులభమైంది బాగా. అయితే మీరు గతంలో ఈ సినిమాలకు సంబంధం లేకుండా కూడా పాటలు రాస్తుండేవాళ్ళు కదా చాలా. నేను ఒక 2000 పాటలు రాసిన తర్వాత సినిమాలకు వచ్చా. అదే నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ సాలేటి వానకి తుళ్ళింత ఇంకా సాలు సాలుకు నువ్వు బాలెంత, ఇలాంటివన్నీ విపరీతంగా రాసిన తర్వాత పూర్తి చందో బందోబస్తుతో ఇక్కడికి వచ్చారు. ఆల్రెడీ మీరు మాలో పాట మీ జీవితంలో భాగమైంది, వినటము పాడటము రాయటము భాగమైంది కాబట్టి మీకు స్పందన కలిగినప్పుడల్లా కవితలు పాటలు కథలు రాసుకుంటూ ఉండేవాళ్ళు. ఆల్రెడీ కొంత సంపద మీ దగ్గర ఉంది. అయితే నువ్వు సినిమాకి రావాలి, నారాయణ రెడ్డి గారి ప్రేరణ, సినిమాకి రాయాలని ఒక ఆలోచన ఉంది కాబట్టి ఉత్తేజ్ ద్వారా దాసరి గారు పరిచయం. అంటే ఉత్తేజ్ మా ఊరికి వచ్చిన వాడు అమ్మమ్మ తాత అంటే మా నాన్నమ్మ కదా, అంతే మీ ఇల్లుకే ఇంటికి వచ్చేవాళ్ళు. అప్పటికే నేను పాటలు రాస్తుండేవాడిని, ఏకపాత్రలు రాసేవాడిని, నాటకాలు రాసేవాడిని, డైరెక్షన్ చేసేవాడిని. నా పాత్రలు ఏకపాత్రలు కూడా వాళ్ళు చేశారు. ఉత్తేజ్ మా తమ్ముడు కలిసి రుదర్ఫర్డ్ సీతారామరాజు నేను రాస్తే వాళ్ళు ప్రదర్శించారు. నా ప్రభావం వాడికి ఉంటుంది కదా, పెద్దవాడు కాబట్టి నా ఆ పాటలో ఉండే ఒక స్ట్రోక్ ఉంటుంది కదా, ఒక ముద్ర, అది వాడిని బాగా ఆకర్షించింది. మామయ్య మీరు డెఫినెట్గా మీకు బాగుంటుంది, మీరు పెద్ద ఆయన దృష్టిలో పడితే సరిపోద్ది అని చెప్పి అలా నన్ను పరిచయం చేసింది, దాసరి గారికి పరిచయం చేసింది ఉత్తేజ్. దాసరి గారు మీ ఏ పాట వినిపించారు ఫస్ట్ ఆయన? నేను చెప్పిందే నేలమ్మ నేల వినిపించారు. వందనం ఆకుపచ్చ చందమామ అని రైతు మీద రాసిన పాట వినిపించాను. పాట ఎలా పుట్టిందో అనేటువంటి పాట, టప 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 చెమట బట్లు తాళాలై పడుతుంటే పాట పనితో పాటే పుట్టింది. ఇలాంటివి ఆయన 15 నిమిషాలు టైం ఇచ్చాడు. ఆయనకు అలా 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 మేము పావుదొక్క 2 గంటల దాకా ఆయన మమ్మల్ని పోనీయాలి, నన్ను పోనీయాల, ఇంకే పాడు అని చెప్పాడు. అలా నాకు ఫస్ట్ దర్శనంతో నాకు అంటే ఆయన గొప్ప భావకుడు ఉన్నట్టే కదా. చాలా భావకుడితో పాటు ఎదుటి వ్యక్తిలో ఉన్న ప్రతిభను గుర్తించే మహాప్రతిభ ఉన్న ఏకైక వ్యక్తి దాసరి గారు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కదా. ఆ సినిమా తర్వాత మీకు వరుసగా అవకాశాలు బాగా వచ్చాయి. ఇక ఆ తర్వాత నేను అంతకుముందు ఒక ఏడాది అటు ఇటు గడిపాను. అటు స్కూల్కి వెళ్ళేవాడిని, మళ్ళీ వచ్చేవాడిని. కానీ ఒసే రామలమ్మ వచ్చిన తర్వాత ఇంకా నేను మళ్ళీ ఇటు నాగార్జున గారి నిన్నే పెళ్ళాడితో వచ్చింది, అటు నారాయణమూర్తి గారి సింగన్న దళం అటువంటి సినిమాలు వచ్చినాయి. ఇలా నాకు అన్ని రకాల జోనర్స్ అంటారా, ఆ జోనర్స్ నుంచి నాకు సినిమాలు వచ్చినాయి. అంటే మీరు మామూలుగా ఈ స్ఫూర్తిదాయకమైన పాటలు, అలాగే ఒక విప్లవమైన నేపథ్యంతో ఉన్న పాటలు, లేదా ఒక చైతన్య స్ఫూర్తివంతమైన పాటలు, లేదా మీకు భావము ఆవేశము ఆర్ద్రత బాధ కలిగినప్పుడు పొంగే కవిత, స్వయంగా బేసిక్గా మీరు కవి కదా. అవును, ఆ కవి పాట రూపంలో వచ్చేస్తుంది. ఇటువంటి నేపథ్యంలో ఈ దాసరి గారి సినిమా వచ్చే రామలం అంటే పూర్తిగా పోరాట నేపథ్యం ఉంది కాబట్టి యక్షగానాలు అవి మీ ఈజీగా మీ పెన్ను పరిగెత్తింది బ్రహ్మాండంగా. రివర్స్లో కృష్ణవంశీ రివర్స్ కమర్షియల్ సినిమా ఒకటి పిల్లాడితో వచ్చింది. అది ఎలా జరిగింది? అది కృష్ణవంశీ గారును నేను ఉత్తేజ్ వీళ్ళంతా ఒకే అపార్ట్మెంట్ ఉండేవాళ్ళం. ఓహో, కృష్ణవంశీ మన ఉత్తేజ్ ఒకే రామ్ గోపాల్ దగ్గర బ్యాచ్ కాదా. ఉత్తేజ్ ఏమో పెళ్ళయింది,
మేము వాడి దగ్గర ఉండేవాడిని. మేము ఒక ప్లాట్లో, పక్క ప్లాట్లో కృష్ణవంశీ ఉండేవాడు. ఇక తెలుస్తుంది కదా మామయ్య పాటలు ఇట్లా పాటలు రాస్తాడు. ఆయన చాలా నా పాటలు వినేవాడు. ఆయన సాయంకాలం కూర్చుంటే అప్పటికే ఓషే రామలం ఉంది కదా ఉంది. తర్వాత బాగా పాటలు వినేవాడు. ఒసే రామలం రాకముందు కూడా వినేవాడు. అయితే ఆయన గులాబీలో అవకాశం ఇవ్వలేదు, కానీ నిన్నే పెళ్ళాడతలో ఇచ్చాడు. అది నాకు బాగా. అది ఏ పాట సార్ అది? చుక్ చుక్ తార తార నా మగుడు రంప్యారి పాన్ ఇచ్చి ఫ్యాన్ ఏమంటాడే చెల్లే. ఇది పూర్తిగా మీ స్టైల్కి మీ మనసుకి విరుద్ధమైన పాట అది. విరుద్ధమైంది. అంటే మీకు అసలు యాక్చువల్గా మీకు ఆ పాట పాడటం కూడా పెద్దగా ఇష్టం లేదు నేను అనుకోను. లేదు అదే నేను ఎప్పుడు చెప్పను కూడా. కానీ అక్కడ మాత్రం పేలింది అది. సినిమాలో బాగా. ఇప్పుడు ఈ క్రీమ్ బిస్కెట్ పాట కూడా కొంచెం దగ్గరగా అనిపిస్తుంది ఇది. అంతే కదా ఈ తాళం. వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే క్రీమ్ బిస్కెట్ వేసిండే గమ్మున కూర్చొనివ్వడే నిల్చొనియ్యండే. ఇది ఇట్లా. ఈ క్రీమ్ బిస్కెట్ పాట సూపర్ డూపర్ హిట్ అయింది. అప్పుడు సినిమా వచ్చిన కొత్తల్లో కొన్ని లక్షల వ్యూస్ వచ్చాయి. కోట్లలోకి వెళ్ళిపోయింది. ప్రారంభం లక్షల నుంచి కోట్లకి వెళ్ళిపోయింది సార్. ఇందులో మీ మనవరాలు కూడా వాటా ఉందని ఎక్కడ విన్నాను. అవునవును. క్రీమ్ బిస్కెట్ మాట మా మనవరాలది. అదేంటి సార్ ఆ సందర్భం? నేను పాట రాసుకుంటుంటే వాళ్ళు గొడవ చేస్తుంటే వెళ్ళి, బంగారం కాదు గొడవ చేయొద్దమ్మా, పాట రాస్తుంటే తాతయ్య అంటే, మా పెద్ద మనవరాలేమో తాత మనకు బిస్కెట్ ఇస్తాండే అంది. చిన్నపిల్లలు అప్పుడు. చిన్నామే ఒత్తి బిస్కెట్ కాదక క్రీమ్ బిస్కెట్ ఇస్తాండు అంది. అది నాకు యురేకా అనుకున్నది వినగా. దాన్ని తీసుకొచ్చి అలా మలిచి అంత. అంటే ఆ జనరేషన్ వాళ్ళు కనెక్ట్ అవుతారండి. అక్కడ ఉంది ఆ మాట. అంత చిన్న పిల్లల్లో క్రీమ్ బిస్కెట్ అనే మాట ఉందంటే టోటల్ యూత్ అంతా ఉన్నట్టే కదా. అదే అది సూపర్ డూపర్ హిట్ కదా, పెద్ద హిట్ అది. సో తర్వాత మీకు మీ సినిమా ప్రయాణంలో మోహన్ బాబు పాత్ర కూడా ఎన్నదగింది అంటారు. అది ఎలా జరిగింది? అంటే దాసరి గారి అన్ని మెసేజ్ ఓరియంటెడ్ ఉంటాయి. అవునవును. అప్పుడు మళ్ళీ అదొక సిరీస్. అప్పుడు ఏంది ఉసే రాములమ్మ, ఎన్కౌంటరు, అడవిలో అన్న ఈ సిరీస్ నడుస్తుంది. సమ్మక్క సారక్క, అడవి చుక్క. అది నడుస్తున్న నేపథ్యంలో అడవిలో అన్నతో మోహన్ బాబు గారితో పరిచయం. అప్పుడు మోహన్ బాబు గారు ఏం చేశారంటే, ఓయ్ నువ్వు ఇవే రాసుకుంటూ కూర్చుంటే ఏడాదికి ఒకటే వస్తుంది, కమర్షియల్ కూడా రాయాలి, నువ్వు రాయగలవు, నేను కలెక్టర్ సినిమా తీస్తున్నాను, నువ్వు రా అని తిరుపతికి తీసుకెళ్ళి ఆయన పాటలు రాయించాడు. అట్లా నన్ను కమర్షియల్ సినిమాల్లో ఒక జెండాలాగా నన్ను నిలబెట్టినటువంటి మహానుభావుడు మోహన్ బాబు గారు. కృష్ణవంశీ కూడా నిన్నే పేరు సూపర్ డూపర్ హిట్ కదా, అది పక్కా కమర్షియల్ మూవీ కదా. అదే అంతే. అట్లాగే శ్రీహరి గారు, చనిపోయిన శ్రీహరి గారు, ఆయన ఒక దశలో నేను ఏదో నిరాశగా ఉంటే, లేదు నావి ఒక 17 సినిమాలు హీరోగా వస్తున్నాను నేను, ప్రతి సినిమాలో నీకు పాటలు ఉంటాయి అంటే 17 సినిమాలు అంటే ఎంత పెద్ద జర్నీ సార్. చాలా పెద్ద జర్నీ కదా. దాదాపు 3-4 ఏళ్ళు అవుతుంది కదా సినిమాకు ఒక పాట ఇచ్చినా. అంతే కదా. అవును. అట్లా నన్ను దాసరి గారు తర్వాత మోహన్ బాబు గారు, శ్రీహరి గారు, కృష్ణవంశీ గారు, వీళ్ళంతా నన్ను. అంటే మీరు ఎందుకు వెళ్ళిపోవాలనుకున్నారు ఒక దశలో? అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి మనకు స్లంప్ వస్తుంది కదా, ఎవరు పిలవట్లేదేంటి, ఎవరు ఫోన్ చేయట్లేదేంటి, బహుశా ఎట్లా ఇది అని ఆ చిన్న దిగులు ఉంటుంది సినిమా ఇండస్ట్రీలో ఎవరికైనా. ఆ టైంలో బాధపడతా ఉంటే అది ఎవరో చెప్పారట ఆయనకి, అరే ఈ పాట శ్రీరామలం పాటలు భలే రాసినాడయ్యా అతను. ఎవరు అంటే అతను బాగా రాసిన కానీ కొంచెం అతను ఏది మధ్య ఏదో ఎవరు విలువట్లేదని చెప్పి కొంచెం బాధపడుతున్నాడు సార్, ఇంటికి వెళ్ళిపోతాడేమో అనిపిస్తుంది అంటే. ఎవరున్నారన్నమాట వాళ్ళు ఎక్కడ పక్కన వాళ్ళు ఎవరో అన్నారు. అది విని నన్ను ఫోన్ చేసి పిలిపించాడు శ్రీహరి గారు పిలిపించి నాతో ఒక షూటింగ్కి పిలిపించి కూర్చోబెట్టుకొని, నువ్వు ఈ సినిమాలో రాయి ఇట్లా చెప్పి అట్లా రాయించాడు ఆయన. అంటే ఇన్ని వందల సినిమాలు మీరు 2700 పాటలు సార్, పాటలు రాశారు. 1700 సినిమాలు, 1700 సినిమాలు రాశారు కదా. ఇందులో మీరు గతంలో రాసుకున్న పాటలు సినిమాలుగా వచ్చినాయి ఎన్ని ఉంటాయి సార్? ఇప్పుడు ఇదే కదా ఇంటి, అది గతంలో రాసిన పాటే. పుల్లల మంటివి గదర్రా, అది గతంలో రాసిన పాట. ఒకటే జననం ఒకటే మరణం, అది గతంలో రాసుకున్న పాటే. ఇవన్నీ ఇట్లా అవకాశం వచ్చినప్పుడు అవి వేస్తే పర్ఫెక్ట్ గా సిచ్యువేషన్ సూట్ అయింది. మీరు ఆల్రెడీ లోపల ఉండేవి ఇలా ఇస్తుండేవాళ్ళు, పంచేవాళ్ళు, చిన్న మార్పులు చేసేవాళ్ళు, అంటే కథకు అనుకూలంగా. ఇప్పుడు మీరు స్వయంగా పాడగలుగుతారు, దానికి సినిమాకు సంగీత దర్శకుడు ఉంటాడు కదా. మీ ఇద్దరి మధ్య ఎలా ఉండేది కాపురం? బ్రహ్మాండంగా ఉండేది. అంటే మీ ట్యూన్ యాజిటీకి తీసుకునేవాళ్ళ? అది డైరెక్టర్ మీద ఆధారపడి ఉండేది. ఒక్కోసారి ఇప్పుడు మీరు పాడారు నేలమ్మ, అదే ట్యూను నారాయణమూర్తి గారు మొన్న ఒక సినిమాలో పెట్టాడు కదా.
అట్లాగే నేను ఒకసారి దాసరి గారి దగ్గర ఒక తమాషా జరిగింది. నాయుడు గారు అనే సినిమా తీసి అవునవును. దాంట్లో నా ఆకుపచ్చ చందమామ ఆల్రెడీ రికార్డ్ అయిపోయింది పాట. అయిన తర్వాత కోడలును అత్తామామ ఆహ్వానించే పాట ఒకటి కావాలి సన్నివేశ ప్రకారం. నేను అక్కడే ఉన్న ఆఫీస్లో, నాకు చెప్పట్లా, గురుగారు నాకు చెప్పట్లా, ఒక పెద్ద రచయితకి చెప్పి ఇది రాయమంటున్నాడు. ఆయన రోజు ఒక పల్లవి రాసి తీసుకొస్తున్నాడు. ఈయనకు నచ్చట్లా. మేము ఊరికే ఉంటాం కదా పక్కన. జరుగుతూ ఉంది. ఒక 10 days దాకా అయింది. నేను అక్కడే ఉన్నా. నేను వెళ్ళిపో అంటే ఉండు, నువ్వు ఎందుకు పోతావు అని అంటున్నాడు. ఇక ఆయన అంటే మనం ఏమంటాము పెద్ద. నాకు ఒకసారి ఈ దర్శకుడు చెప్పకపోతే ఏంటి, నేనే రాస్తాను అని నాకు నేనే అనుకుని మీకేమో రాసేసి ఉంచారు, ఎందుకైనా మంచిదని. ఎందుకంటే రాసుకున్నాను నేను. ఆయన చెప్తుంటే విన్నా సన్నివేశం. ఏం లేదు అబ్బా, కట్టు బొట్టు మన యొక్క సంప్రదాయము ఇది ఉంది కదా, అట్లా ఆహ్వానించాలి అన్నట్టు చెప్తున్నాడు. నాకు చెప్పట్లా. నేను రాసి పెట్టుకున్నాను కానీ ఆయన చూపెడితే నిన్నెవరు రాయమన్నారు అని అంటాడేమో అని. ఎందుకైనా రాసి ఉంచుకున్నా దగ్గర అవుతుంది. ఒకసారి వాళ్ళ కో-డైరెక్టర్ ఉన్నాడు రవి గారు అని. ఆ రవి నాకు వినిపించాను నేను నా రూమ్లో. అరే ఎన్ని రోజులే రాసంటే 3-4 రోజులు అవుతుంది, నీకేమన్నా ఉందా, ఇది చెప్పొచ్చు కదా గురువు గారికి, మేము చస్తున్నాం అక్కడ, టైం అంతా వేస్ట్ అవుతుందంటే అని నన్ను పట్టుకుపోయాడు. ఎవరు పెద్ద రైతు రాస్తున్నారు కదా మీరు ఎందుకు లేని బాగుండదని లోపల తీసుకెళ్ళాడు. ఏంట్రా అన్నాడు. అద్భుతమైన పాట రాశారు సార్, మనం ఇక్కడ ఇది చేస్తా ఉన్నాం, ఏది నచ్చట్లేదు. అవునా, చెప్పొచ్చు కదయా, అనవసరం సమయం అంతా పోతాం ప్రతిరోజు 2 గంటలు అన్నాడు. అంటే ఏమో సార్ భయం ఏంటంటే, ఏం భయం ఏంటయ్యా, నువ్వు వచ్చింది ఎందుకు ఇక్కడికి, పాట రాయడానికి వచ్చావు నువ్వు అని ఇది వినిపించావు అన్నాడు. గడపలో కుడి పాదమెట్టు కోడలా, కడుపులో పెట్టుకుని దాచుకుంటానమ్మ ఒట్టు, మా ఒట్టు మా ఒట్టు రాసి. అది ఆ పాట అంతా 2 అని కవర్ చేశాను. కట్టుకున్నది కంచి పట్టు, పెట్టుకున్నది నుదుటి బొట్టు అని చెప్పరా సార్. అట్లా రాసుకుంటూ విజయాలు అడుగులైనట్టు, వినయాలు నుడుగులైనట్టు అలా మొత్తం పాట రాశా. అంటే 3 చరణాలకు కలుపుతూ రాశాను పల్లవితో పాటు. టకారా అని చెప్పరా. మళ్ళా గడపలో కుడిపాదమెట్టు కడుపులో పెట్టుకుని దాచుకుంటానమనే మాట గురువుగారికి పట్టున పట్టుకుంది. అది ఆ రచయితకి చెప్పండి అయ్యా పాట అయిపోయిందని చెప్పేసి వెంటనే కిరవణ్ గారిని పిలిపించేస్తే ఆయన కూడా నేను పాడినిపించాను. ఇదేదో ఈ నడక బాగుంది కిరవణ్ గారు, చూడమ్మా మీరు బాగా చేయండి అంటే ఆయన దాన్నే కొంచెం మార్చి అద్భుతంగా ఆయన పద్ధతిలో ఆయన చేశారు. బ్రహ్మాండం. అది ఇప్పుడు ఈ నేలమ్మ మీ చూనేనా అది. అంటే ఇప్పుడు నారాయణమూర్తి గారి సినిమాలు అందరూ ప్రజాకవులే రాస్తుంటారు. అవును, అందరూ వాళ్ళ యొక్క ట్యూన్లే ఆయన తీసుకుంటారు, పెట్టుకుంటారు. వందే మాత్రం శ్రీనివాస్ కూడా ఆల్మోస్ట్ అటువంటి నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి దాన్ని యాజ్ రీతిగా తీసుకున్నారు. ఈ ఒసేరామలం సందర్భంలో మీకు ఎలా జరిగింది సార్ అది? అంటే మ్యూజిక్ డైరెక్టర్ వర్సెస్ రాయుడు నాయుడు గారి పాట రాశాం కదా, ఆ తర్వాత ఒసేరామలమ్మ సినిమా వచ్చినప్పుడు మరి గురుగారు ఎందుకు అనుకున్నారేమో అది, ఆ సినిమా అనుకున్నగానే మద్రాసు పిలిపించేసి నెల దాకా నేను అక్కడే ఉంచుకున్నాడు. అలా ఒక్కో పాట సరదాగా ఏదన్నా చెప్పిన ఇటు తోచట్లేదు అన్నప్పుడు ఊరికే గురువు గారిని యక్షగానం పెట్టి పాడినిపించా. ఇది మనకు పనికొస్తా అన్నాడు ఆయన. సార్ సన్నివేశం లేదు కదా అన్నాను. సన్నివేశం ఎంతసేపు అయ్యా, కల్పిస్తే సన్నివేశం పుడుతుంది. పాట పుట్టడం కష్టం కానీ సన్నివేశం ఎంతసేపు అని ఒక కీలకమైనటువంటి సన్నివేశంలో ఈ పాటను పెట్టాడు. అది ఆ పాఠం నచ్చి ఆయన సన్నివేశం క్రియేట్ చేశారా? అంతే. ఊరికే సరదాగా వినిపించాను 2 పాటలు. పుల్లల మంటివి గదరా, ఇదిగో పులి పిల్లలై వచ్చిన మూర్రా, ఎల్ల కాలము నీదే చెల్లుతుందనుకోని పల్లె జనులకు నువ్వు నల్లువోలే నలిపినావురా, ఇలా నేను వినిపించాను. ఈ 2ంటికి సన్నివేశాలు ఆయన కథలో కల్పించేసి ఈ 2 పాటలే రికార్డ్ చేశాను. మీరు మామూలుగా టీచర్ అంటే గవర్నమెంట్ టీచర్ చేసేవారు? గవర్నమెంట్ టీచరే కదా. గవర్నమెంట్ టీచరు. మరి ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేయటం సామాన్య విషయం కాదు కదా. మామూలు విషయం కాదు కదా అది. ఆ సందర్భం ఎలా వచ్చింది సార్? అది ఏముంది, ఇంకా దాన్ని దుస్సాహసం అనాలి, మొండితనం అనాలి, లేకపోతే ఫైర్ అనాలి. మీ మీద మీకు విశ్వాసం అంతే. అది ఎందుకు అండి, నేను
చిన్నప్పటి నుంచి నా మీద నాకు విశ్వాసం అనేది కొంచెం రవంత ఎక్కువనే. అదే ఏదైనా ఉపన్యాస పోటీ అవుతుంటే వీళ్ళు ఎంతమంది మాట్లాడుతుంది, నేను పోయి మన పద్ధతిలో మనం మాట్లాడతాము, డెఫినెట్గా ప్రైజ్ మనకే వస్తుంది అనుకునేవాడిని. 6వ తరగతి నుంచి డిగ్రీ దాకా ఉపన్యాస పోటీల్లో నేను ఉన్న దాంట్లో ఎప్పుడు నాకే వచ్చింది. అదే అట్లా మీకు మీ ఆత్మవిశ్వాసము పెరిగిన నేపథ్యము ఇంటి వాతావరణం ఉద్యోగాన్ని వదిలేయాలని ఎప్పుడు అనుకున్నారు కరెక్ట్గా? ఏ సినిమా టైంలో అనుకున్నారు? రాములమ్మ విడుదలైన తర్వాత అప్పటికే 2 సంవత్సరాలు గడిచిపోయాయి. ఎందుకంటే 94లో నా మొదటి పాట రికార్డ్ అయింది, 97లో రాములమ్మ వచ్చింది. ఈ 3 సంవత్సరాలు నాది కొంచెం దాన్ని ఏమంటారు ఒడిదొడుకులుగా ఉన్నటువంటి అప్ అండ్ డౌన్సే ఉన్నాయి. ఎప్పుడైతే రాములమ్మ వచ్చి పెద్ద హిట్ అయిందో అప్పుడు దాసరి గారు అన్నారు, నువ్వు ఏదో ఒకటి తెలుసుకోవాలరా, ఇంకా నువ్వు అనవసరంగా భయపడబాకు, మేమందరం ఉన్నాం కదా, నీకు బాగుంటుంది, నువ్వు వచ్చేసే, ఇంకా నువ్వు అటుపోతే నిన్ను పిలవడము, నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి రావడం, మళ్ళీ ఇక్కడి నుంచి మద్రాసు రావడం, ఇదంత ఇబ్బంది అవుతుంది కదా, తెలుసుకోసారి అన్నాడు. ఇంకా అప్పుడు నేను ఇంట్లో మా ఆవిడను పిల్లల్ని కూర్చోబెట్టేసేసి ఒక చిన్న సమావేశం చేసి మా అమ్మను కూడా కూర్చోబెట్టి వాళ్ళందరూ అనుమతి వెళ్ళు, ఏం కాదు నేను చూసుకుంటాను అన్న తర్వాత ఐ కెమ్ బ్యాక్. అంటే లాంగ్ లీవ్ పెట్టారా? లెఫ్ట్ మై జాబ్ అంతే. ఇక లాంగ్ లీవ్ అనండి, రాజీనామా అనండి, ఏమన్నాను అదే మొత్తానికి వదిలేసి రాజీనామా అనకుండా ఒక లాంగ్ లీవ్ పెట్టేసాం అంతే. తర్వాత చూద్దాం ఒక కారణం వెనకెళ్ళే పరిస్థితి, వెనక చూసే పరిస్థితి రాలేదు. ఇక అది అప్పుడున్న మీ ఆర్థిక పరంగా మీకు ధైర్యం ఉంది అప్పుడు? అంటే ఆర్థిక పరంగా అస్సలు ధైర్యం లేదు. ఎందుకంటే నేను సినిమాలకు వచ్చినప్పుడు 300 రూపాయలు తీసుకొని వచ్చాను నేను హైదరాబాద్కి వచ్చి, అదే అంతే. అయితే మా ఆవిడకి మిషన్ కుట్టొస్తుంది, బీడీలు చేయొస్తుంది. అయితే ఆవిడ ఇచ్చిన ధైర్యం ఏంటంటే, నువ్వు ఎన్నాళ్ళు ప్రయత్నం చేస్తావో చేసుకో, ఏడాదో 2 నెలలు 6 నెలలు చేస్తావు కదా, చేసుకో, నేను ఇక్కడ పిల్లల్ని నేను చూసుకుంటాను, నాకు ఈ 2 పనులు వస్తాయి, ఏదో పని చేసి నీ పిల్లల్ని నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళిపో అని చెప్పి ఆమె ఇచ్చిన సపోర్ట్ మామూలు సపోర్ట్ తల్లిదండ్రులాగానే. మా అమ్మ కూడా, లేదు బిడ్డ, నువ్వు ఏదన్నా అనుకుంటే అవుతుంది నాయన, నువ్వు పని మొదలు పెట్టరా, సగమైనట్టే అన్నది. అంటే మీ ప్రయాణాన్ని, మీ గెలుపుని మీ ఫాదర్ చూసారా? ఫాదర్ చనిపోయారు సార్. ఫాదర్కి అసలు నా సినిమా ఎంట్రీ కూడా తెలియదు. ఆయన ఎప్పుడు చాలా కాలం 82లో చనిపోయాడు. అబ్బో 93లో నా, అవును 10 ఏళ్ల ముందే, 11 ఏళ్ల ముందే. అమ్మ ఎంజాయ్ చేసి, అమ్మ నా నేషన్ ఎంజాయ్ చేసింది, నేను ఇల్లు కట్టుకోవడం, నేను కారు కొనుక్కోవడం, నాకు అవార్డు రావడం, పెద్దవాడు అబ్దుల్ కలాంతో అవార్డు తీసుకుని, ఇవన్నీ అమ్మ మీ నాన్న లేదు కానీ నేను చెప్పిండ్రా నువ్వు చాలా మంచిగా ఉంటావు అని చెప్పినా మీ నాన్నకు అని చెప్తుంటే. అంటే మీ ఆత్మవిశ్వాసము, మీ కుటుంబ నేపథ్యమే మిమ్మల్ని పరిశ్రమలో నిలబెట్టింది ఇప్పటిదాకా. ఇప్పుడు మనకు ఠాగూర్కి సినిమాకి నేషనల్ అవార్డు వచ్చి 27 ఏళ్ళ సందర్భంగా మనం ఈ ప్రత్యేక ఇంటర్వ్యూ చేస్తున్నాం కాబట్టి ఆ పాట పుట్టిన నేపథ్యం ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుందాం సార్. అది ఎప్పుడు మధురమే కదా చాలా. అంటే ముందు శ్రీశ్రీ మాటలు కదా అవి, నేను సైతం అనేది శ్రీశ్రీ మాటల తర్వాత వచ్చినాయి సార్. వివి వినాయక్ గారు పిలిపించి, మణిశర్మ గారు పిలిపించి ఆ సన్నివేశం చెప్పినాడు. లక్షలాది మంది ఆయన కోసం, ఆయనకు ఉరిదీస్తారు అనగానే లక్షలాది మంది వద్దు అని చెప్పేసి ఎటు చూసినా జనమే ముఖ్యమంత్రి మీదకి, ప్రభుత్వం మీద వాళ్ళు నిరసన తెలియజేస్తుంటారు. ఆ సందర్భంలో ఈ పాట రావాలి, అది అగ్ని కణంలాగా రగిలించాలి ఆ పాట అన్నట్టుగా, అదే రగిలింది విప్లవాగ్ని ఈ రోజు అన్నట్టుగా బాగా రావాలని చెప్పాడు. అప్పుడు నేను రాసి, అప్పుడు మణిగారు ఏమన్నారంటే, మణిశర్మ గారు, ట్యూన్ ఇవ్వను నేను, నువ్వు ఏదో పాట వినిపిస్తావుగా, అట్లా చేయి అన్నాడు. అట్లా అదొక పెద్ద స్వేచ్ఛ కదా. అప్పుడు అగ్నినే, ఇది పల్లవి ఫస్ట్, అగ్ని నేత్రమహోగ్రజ్వాల దాచినావో రుద్రుడ, అగ్ని శిఖలను గుండెలోన అణచినావో సూర్యుడ, ఇలా నేను పాట మొత్తం రాశాను. చాలా బాగుంది అనుకున్నారు. చిరంజీవి గారు పిలిచారు, పిలిచినాక వినిపిన్నారు. ఆయన కూడా, చూడశోక్ నాకు ఎట్లా గుస్బంప్స్ వస్తున్నాయో, అద్భుతంగా ఉంది పాట. అయితే నాకు శ్రీశ్రీ వాక్యాలు వాడుకోవాలని ఉంది నాకు. అతపూర్వము రుద్రవీణను కూడా వాడుకున్నాను నేను, సీతారాం శాస్త్రి గారు రాశారు. దీనికి కూడా మనం వాడుకోవాలి అన్నప్పుడు ఏముంది సార్, దీని ముందలది పెడదామండి, పల్లవిని చరణం చేద్దాము, అది పల్లవిగా పెట్టుకుందాం సార్, మీకు ఎక్కడ జరుకు రాదు చూడండి అని చెప్పి పాట వినిపించిన. అరే బాగుంది అన్నారు, అట్లా రికార్డ్ చేస్తారు. అది అప్పుడు ఎలా జరిగింది సార్ రెండింటి మధ్య? నేను సైతం దగ్గర నుంచి ఇప్పుడు నేను సైతం ప్రపంచాగ్నికి అనేది నాకు కావాలి అన్నారు ఆయన. ఆ మాట కావాలి, ఆ వాక్యం శ్రీశ్రీ పెట్టుకోవాలన్నాడు. అది దాన్ని మనం ఎట్లా యాడ్ చేస్తాము అని అన్నాడు. నేను అన్నా సార్, ఇప్పుడు మనం ఏదైతే పల్లవి అనుకుంటున్నామో దీన్ని చరణం చేద్దాం, ఇది చరణంగా మార్చుకుందాం, అది తీసుకొచ్చి యాజ్ ఇట్ ఈస్గా దాన్ని ముందర పెట్టేద్దాం, పల్లవి అవుతుంది, చరణం అవుతుంది సార్. ఇక్కడ కూడా అగ్ని ఉంది, అక్కడ అగ్ని ఉంది, అలా కంటిన్యూ అయిపోయింది.
ఓహో. ఆ ట్యూను ట్యూన్ మళ్ళీ తర్వాత నేను ఇప్పుడు మీకు వినిపించినట్టే వినిపించాను నేను, ఎవరికి మణి గారికి కానీ చిరంజీవి గారికి కానీ. కానీ దాన్ని ఇంప్రవైజ్ చేశాడు. నేను బాగా సైతం పెద్ద అది కదా సార్. అది నేషనల్ అవార్డు వస్తుందని మీరు అప్పుడు ఊహించారు అసలు? రాసినప్పుడు ఊహించలేదు సార్. రాసినప్పుడు ఎవరు ఊహిస్తాం సార్? అదే అసలే ఊహించలేదు. పాట ఓకే అయితే చాలు, చిరంజీవి గారికి రాస్తున్నాము, హ్యాపీ, మంచి సినిమా, ట్యాగూర్ సినిమా అనేది అనుకున్నాము. బట్ అది కేబీ తిలక్ గారును ఎన్కౌంటర్ డైరెక్టర్ శంకర్ అన్న ఇద్దరు ఆ సంవత్సరం జ్యూరీలో ఉన్నారు తెలుగు. కాబట్టి తిలక్ గారును శంకర్ అన్న బాగా ఫైట్. పాత ఆయన తిలక్ గారు అంటే పాత ఆయన కేబీ తిలక్ గారు వాళ్ళిద్దరూ బాగా ఫైట్ చేశారు అక్కడ. అక్కడ బెంగాలీ గీతం, హిందీ గీతము, తమిళ గీతము అడ్డొచ్చింది, పోటీ నిలిచాయి. ఆ టైంలో ఇప్పుడు ఈ లైన్స్ మీ దాంట్లో ఉన్నాయా? ఇంత అద్భుతమైనటువంటి ఒక దేశానికి సందేశానికి సంబంధించింది కదా ఇది. ఇప్పుడు మన్నం వీరుడు రామరాజు ధనుష్టంకారానివా, భగత్ సింగ్ కడసారి పలికిన ఇంకిలాబ్ శబ్దానివా, ఇది అద్భుతమైన ఫైనల్ పవర్ పవర్ కదా. అది ఫైట్ బాగా చేసి ఆయన ఒప్పించేసి దాన్ని చేసినారు. జైపాల్ రెడ్డి గారే హ్యాండ్ ఉంది సార్ అందులో. అప్పుడైతే ఆయన సాంస్కృతిక శాఖ మినిస్టర్గా ఉన్నారు, ఆయన ఉన్నారు. బట్ ఆయన టచ్లో లేదు. బట్ ఇది వీళ్ళే మెంబర్స్ జ్యూరీ కమిటీ మెంబర్లో వీళ్ళిద్దరు ఉన్నారు. అదే వీళ్ళిద్దరు యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఇన్ఫ్లుయెన్స్ ఈ పాట ఎంత గొప్పగా ఉందని చెప్పారు అని వాళ్ళతో డిస్కస్ చేశారు, డిబేట్ చేశారు. అదే చర్చ జరిగింది. పట్టు వదలలా తిలక్ గారు. తర్వాత చెప్పాడు ఆయన ఇలా జరిగింది అని. అంటే ఈ పాటలో క్రెడిట్ సగం చిరంజీవికి ఇవ్వాలి. కగలేదు సార్, మొత్తం ఆయనకి ఇవ్వాలి. ఆయన భుజాల మీద మోసాడు అది. అంటే సినిమా పాట ఏదైనా గారు, సినిమా పాట ఏదైనా అది మామూలు అదే సినిమాలో నేను గప్పు చిప్పు గంతులు ఇప్పుడు నీ కప్పులోన పూలు పెట్టే రోజులు ఎప్పుడు అని కూడా రాసాం. ఏ పాట రాసినా కూడా సంగీత దర్శకుడు, కాగితం మీద 25% పాట, సంగీత దర్శకుడు, గాయకుడు, నటుడు, సినిమా దర్శకుడు, ప్రజలు, స్క్రీన్ ప్రెజెన్స్, అది లేకుండా అంటే ఆ సమష్టి కృషి లేకుండా పాటకు ఆ స్థాయి రావడం అంటే ఒక్కరే ఇక్కడ బాధ్యులు కానే కాదు. కాబట్టి అక్కడ టీం వర్క్. చిరంజీవి గారు, వివి వినాయక్ గారు, మణి శర్మ గారు, మరి బాలు గారు. ఆ పాట తెలుగు భాషేతర గాయకులు పాడితే పవర్ఫుల్ వాయిస్ అయి ఉండాలి కదా. అది చేస్తే ఎలా ఉంటుంది? వచ్చేదా? తేలిపోతుంది. నేను బాలు గారు ఉన్నప్పుడు చెప్పా, అది మీరు పాడకపోతే వచ్చేది కదండి. ఆయన ఇది ఉంది. ఆ క్రెడిట్ గోస్ టు 5 మెంబర్స్ కదా, గాయకుడు కదా. అలా 5గురి సమష్టి కృషిలోంచి వస్తుంది సార్ అది. సరే రైటర్గా నాకు అక్కడ ఇచ్చిన టెక్నికల్గా పాట రాసిన పాట మీద రాసిన దాన్ని ఘంటసాల పాడాడు. తెలుగు రచనా కేటగిరీలో మనకు వచ్చింది కాబట్టి అంతే తప్ప. అలాగే శ్రీశ్రీ తెలుగు వేరే ఎవరు కూడా ఘంటసాల పాడింది కదా. పాడింది మామూలు విషయమేనా? మరి ఘంటసాల తక్కువ వాడు కాదు కదా, అది వేరే సబ్జెక్ట్. ఆదినారాయణరావు గారు, ఆదినారాయణ తక్కువ మ్యూజిక్ డైరెక్టర్. చిరంజీవి ఏమన్నారు సార్ ఇప్పుడు మీద డిస్కషన్ ఏం జరిగింది? ఈ పాట పల్లవి పెట్టడం నేషనల్ అవార్డు వచ్చింది అనేది ఆయన క్రెడిట్ ఆయనకి వెళ్ళిన. ఆయన అప్పుడు గ్రీక్లో ఉన్నాడు, ఎథెన్స్లో ఏదో ఉన్నాడు ఆయన. అక్కడి నుంచి ఆయన పత్రికా ప్రకటన ఇచ్చినాడు. అశోక్ తేజ అర్హుడు దీనికి, చాలా అద్భుతంగా రాస్తున్నాడు, నేను ముందే అనుకున్నాను, చాలా గొప్ప పాట అవుతుంది అనుకున్నాను నేను అని ఆయన బాగా చేసుకున్నాడు. తర్వాత పిలిపించాడు. నేను ఆ షూటింగ్లో ఉంటే పిలిస్తే ఆయన నాకు ఫెలిసిటేట్ చేశాడు. అక్కడి నుంచి ప్రయాణము మీకు నేషనల్ అవార్డు తీసుకొచ్చిన తర్వాత, సరే ఇందాక మనం ప్రారంభంలో RRR గురించి మాట్లాడుకున్నాం. RRR ఇప్పుడు అది గ్లోబల్ రికార్డు సృష్టించింది. దానికి ఆస్కార్ వచ్చింది, తెలుగు సినిమా పాటకి ఆస్కార్ వచ్చింది. అందులో మీరు రాసిన కొమరం 2 పాటలు నా పాటలు అద్భుతంగా పోయినాయి. ఇప్పుడు ఒకటి పాప పాడేది, అవును, కొమ్మ ఉయ్యాల కోన జంపాల అమ్మా ఒళ్ళో నేను రోజు ఊగాల రోజు ఊగాల, ఈ పాట అది బిగినింగ్లో వస్తుంది. అంటే ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఒక చిన్న శాంతమైనటువంటి ప్రశాంతమైన రసంలో, అలా నవరసాల ప్రకృతి మధ్య, ప్రకృతి, అడవి, అమ్మ, ప్రకృతి, ఆ 3 సన్నివేశం ఇవన్నీ కలుపుకొని పుట్టిన పాట. అది అలా 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 వెళ్ళి ఆ ట్యూను వీరోచితంగా తయారు పైకి లేచింది. ఎక్కడి క్లైమాక్స్ అక్కడ ఎన్టీఆర్ నటన. అందుకని ఆ పాటకు అన్ని కోట్ల వ్యూస్ వచ్చింది. ఇవాళ ఆబాల గోపాలం కొమరం భీముడు పాట పాడుతున్నారంటే దాంట్లో ఒక ఎన్టీఆర్, రామ్ చరణ్, మరి మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు పాడిన భైరవ, మరి రాజమౌళి గారు ఏం కావాలి, ఈజ్ ద మ్యాన్, క్యాప్టెన్ కదా, ఆ మహానుభావుడు కదా.
అంటే ఈ కొమరం భీముడు యొక్క చరిత్ర కూడా తెలంగాణ ప్రాంతవాసిగా ఉద్యమ నేపథ్యం నుంచి కుటుంబం ఇచ్చిన నాకు వ్యక్తిగా బాగా తెలుసు, అదే మీకు నరనరాల్లో బాగా జీర్ణించుకుపోయింది. ఎందుకంటే నేను ఆయన పుట్టి పెరిగిన జోడెన్ ఘాట్ అవన్నీ, నేను ఆయన సమాధి, ఆయన జీవితం అక్కడ అదంత పర్యాటక ప్రదేశంలో ఉంది. నేను అనేక సార్లు నేను అడవిలో తిరిగినవాడిని. అడవిలోకి వెళ్ళి బాగా ఆ ప్రదేశాల్లో వెళ్ళాను. ఆయన పాదధూళి రాల్చిన పవిత్ర క్షేత్రంలో నేను పరిభ్రమించాను. అదే కాబట్టి అది నాకు బాగా నన్ను అవగాహన చేసుకున్నాను. ఆ పరిమళాలు మీకు వచ్చి చేరాయి, ఆ ప్రేరణ కూడా. సో కొమరం భీముడు అనేది మీకు ఆ ప్రయాణాన్ని చూసుకుంటే మీరు చదివారు కదా, అది కొమ్మ ఉయ్యాల, అవి వింటుంటే నాకు రాజన్న సినిమాలోని నాన్నగారు పాట రాసినవే కదా. అవును, దెబ్బకు దెబ్బ వెయ్యి అని ఉంది కదా, సేమ్ అసలు ఈ పాటకు భూమికి ఆ పాటే. అది నాకు ఇప్పుడు పాడుతున్నప్పుడు అనిపించింది. మీరు కాదు, విజయేంద్ర ప్రసాద్ గారు కూడా అన్నారు ఆ మాట. ఈ పాట పుట్టడానికి కారణం ఏంటో తెలుసా అన్నాడు. అన్వేషణలో సినిమాలో మేము రాసేటప్పుడు ఇక్కడ పాట ఉండాలనుకోవడానికి కారణం ఏంటి చెప్పంటే, ఏదో చెప్పాను నేను. అది కాదు, రాజన్న సినిమాలో వెయ్యి ఊపిరి జెండా ఎగరై చావుకు ఎదురుగా అడుగై వెయ్యి దెబ్బకు దెబ్బ వెయ్యి అని రాసాం. కణం కణం ఒక అగ్ని కణంగా అట్లా రాసాం కదా. అది బేస్ దీనికి. ఇక్కడ కూడా నువ్వు అద్భుతంగా రాసావు. ఇవాళ అది సినిమా కథకు అది మీ నాన్నగారు రాసిన సందర్భమేమో వాస్తవ ఘటనగా రాసిన సంఘటన. ఇదేమో సినిమాగా దాన్ని మలిచారు, ప్రేరణ కోసం. రాజన్న సినిమా కథనే నాన్న జీవితం నుంచి పుట్టింది. అది ఆ సందర్భం ఎలా వచ్చింది సార్? అదే నేను విజయేంద్ర ప్రసాద్ గారు ఒకసారి మద్రాసు నుంచి హైదరాబాద్కి వస్తూ నేను ఇట్లా సుద్దాల అశోక్ అనగానే అప్పటికి నా పాటలు విన్నాడు ఆయన. చాలా బాగా రాస్తున్నావు, నీ పాటలు కొత్తగా ఉంటున్నాయి, రొటీన్గా ఉండే పాటలు ఉంటాయి కదా మనకు, అవునవును, అవి కాకుండా నీదేదో వేరే రకంగా అనిపిస్తుంది అని ఆయన ఇష్టపడితే అలా వస్తున్నప్పుడు నాన్న గురించి అమ్మ గురించి చెప్పినప్పుడు ఈ వెయ్యి అనే సందర్భం చెప్పాను నాన్న జీవితంలో జరిగింది. అది చెప్పగానే ఆయన బాగా ఇన్స్పైర్ అయ్యాడు. ఆ పాట మొత్తం వినిపించు అన్నాడు. మళ్ళీ ఇంటికి వచ్చినాక మళ్ళీ వచ్చి కలిశాను ఆయన. ఆ పాట నాకు మొత్తం కావాలి వినిపించు అన్నాడు. అది విన్నాడు. ఇలా అన్న తర్వాత నాన్న జీవితంలో కొన్ని ఘట్టాలు తీసుకుని కథను తయారు చేశాడు. అదే రాజన్న. మీ నాన్నగారి జీవితమే రాజన్న జీవితంలో కొన్ని ఘటనలు మొత్తంగా ప్రేరణ. అలా అయితే త్రిపులారు కూడా అంతే కదా, అల్లు సీతారామరాజుకి కొమరం భీముకి అవి ఒక కల్పన చేశారు. ఆ కల్పన అద్భుతంగా వచ్చింది. అంతే. ఇది వచ్చేసరికి మీ నాన్నగారి జీవితాన్ని ప్రేరణగా తీసుకొని, ఆయన జీవితాల ఘట్టాల ప్రేరణగా తీసుకొని, అవును, ఆ పాటలు ఆ నేపథ్యం అంతా దాన్ని ఎలా తీసుకోవాలి సార్? దానికి అంటే అప్పుడు ఆ పాట బాగా ఇష్టమైంది కదా మన విజయేంద్ర ప్రసాద్ గారికి. అది రాజమౌళి గారిని కూడా కూర్చోబెట్టాడు ఒకసారి. ఆ సినిమాకు డైరెక్టర్ విజయేంద్ర ప్రసాద్ గారు అయినా ఆ పాటకు డైరెక్షన్ చేసింది రాజమౌళి గారే. పోతే ఆ పాట రాయించింది కూడా రాజమౌళి గారే. అప్పుడు విజయేంద్ర ప్రసాద్ గారు ఏమంటే, ఈ ఒక్క పాట నువ్వు రాయించు అని చెప్పినట్టుంది. నాకు నచ్చినట్టు రాయాలి సార్, ఇది నాన్న కోసం కాదు, నా కోసం రాయాలి, నేనే దాన్ని నేను చేస్తున్నాను, చిత్రీకరిస్తున్నాను అన్నప్పుడు ఆయన చెప్పిన కండిషన్తో ఆ పాట రాశాను. ఆయన అక్కడ కండిషన్ ఏం పెట్టాడంటే, ఎక్కడ ఆయుధాల పేరు రావద్దు అన్నాడు ఆయన. ఆయుధాలు అనేది రావద్దు, మ్యాన్ ఇస్ ద మిలిటరీ. పాటే ఆయుధం లాగా ఉండాలి. పాటే ఆయుధం లాగా ఉండాలి, బాడీయే ఆయుధం అనుకోవాలి. వన్ మ్యాన్ ఆర్మీ అంటారు. అవునవును, అది కావాలి నాకు. ఎక్కడ ఈటే కత్తి ఖడ్గం తుపాకీ రాకుండా హీరో యుద్ధం చేయడు, మీ నాన్నలాగానే పాడుతూ ఉంటాడు, జనం తిరగబడతారు. మా నాన్న జీవితంలో జరిగింది అది. అవునవును, వాస్తవం కదా. అది నాకు కావాలి. ఇక్కడ కూడా నాన్న లైన్ అదే తీసుకోవాలన్నాడు. ఇప్పుడు చిరంజీవి గారేమో శ్రీశ్రీ గారు లైన్ తీసుకోమంటే, రాజమౌళి గారేమో విజయేంద్ర ప్రసాద్ గారేమో మీ నాన్న లైనే తీసుకోవాలి, వెయ్యి కావాలన్నారు. అంతే, దానికి వెయ్యి వేసేయమన్నారు. వేసేయమన్నారు. దానికి కీరవాణి గారు ముందు ఒక సాకి కావాలన్నారు. సాకి ఆపకమ్మా పోరాటం కన్నుండి కాలుండి మూగ అలా ఒక ఆలాపన కావాలంటే అది రాసిన తర్వాత వెయ్యి ఇప్పుడే రావద్దు, ఇంకేదో కావాలన్నారు. అప్పుడు ఊపిరి జెండా ఎగరై చావుకు ఎదురుగా అడుగై వెయ్యి దెబ్బకు దెబ్బ వెయ్యి మొత్తం పైకి లేచి పేలిపోయింది అది. అయ్యో. తర్వాత మీలో కథకుడు కూడా ఉన్నాడు కదా, ఉన్నాడా లేడా? ఉన్నాడు. మరి ఆ కథకుడిని ఎందుకు రెస్ట్లో పెట్టారా ఏంటది? అది అంటే ఇక మనం పాటల దీంట్లో పడిపోయినాం కదా. అదే ఇంకా అంటే మేము స్వర్ణక్క అనే సినిమాకి కథ నాదే. అది కథ నాది. తమ్ముడు దాసరి గారి సినిమా కదా అది? కాదు, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. స్వర్ణక్క బాగా ఆడింది, దానికి నంది అవార్డ్స్ వచ్చినాయి. అవును. రోజాకి నంది,
శకుంతల అమ్మగారికి, శకుంతల గారికి నంది, అలా ఆ కథ మీదే. కథ మాదే. సో మీరు అంత మంచి కథ, అంత పేరు వచ్చిన సినిమాకి ఆ కథ మీదైనప్పుడు మీకు కథల పరంగా ఎప్పుడు అవకాశాలు రాలేదా సినిమాలో? అంటే ఏదో మాటలు రాయమని ఏదో వస్తే ఒక సినిమాకి ఏదో రాసినట్టున్నాను, కానీ అటువైపు నుంచి నాకు ఎవరు దగ్గర రాలేదు. అంటే స్వర్ణకి హిట్ కూడా అయింది కదా అయినా కూడా రాలేదు. అంటే పర్చూర్ బ్రదర్స్ ఉన్నారు, సుద్దాల బ్రదర్స్ అవుదాం అనుకున్నాం. ఎవరున్నారు ఇంకా బ్రదర్? ఇంకారు తమ్ముడు సుధాకర్ ఉన్నారు. వాడు ఇప్పుడు అడ్వైజర్ టు ది గవర్నమెంట్ సార్. ఇప్పుడు వాడు వాస్తు సైంటిస్ట్. వాడు అవును ఇప్పుడు సచివాలయము తమ్ముడే కదా. అవును, సుద్దాల సుధాకర్ అంటారు వాడిని. అవునవును. అయితే వాడు నేను కలిసి రాసాం అది. ఆయన కూడా ఉన్నాడు వాడు నేను కలిసి రాసాం. సో ఆ కథ కంచికెళ్ళింది. అలాగా కథ కంచికెళ్ళింది, మనం మంచిగా వచ్చాం. మంచిగా పాట కథను ముంచేసింది, అంతే కదా. అప్పుడు నాన్నగారి యొక్క సాహిత్యాన్ని కూడా మీరు అదంతా అది ఎక్స్టంపో రాసుగా చెప్పింది కదా, అంతే కదా. రాసినవి కాదు కదా అవన్నీ. అంతకుపూర్వం నాన్న చనిపోయిన తర్వాత రాసిన తర్వాత నాన్నకు చదువచ్చు కదా. నాన్న వాక్య చెప్పి మరి రాసుకునేవాడు, కానీ అట్లా కొన్ని వందల పాటలు ఎటు కాకుండా పోయినాయి. దొరికిన మటుకు నేను పుస్తకంగా అచ్చువేశాను. 1910లో పుట్టాడు ఆయన. 2010లో నేను శత జయంతి సందర్భంగా ఆయన పాటల పుస్తకం పల్లెటూరు పిల్లగాడ అనే ఒక పాట పుస్తకం, ఆయన పేరు మీద అవార్డు, ఆ రోజు ట్రస్ట్ ప్రారంభం, ఇవన్నీ రవీంద్ర భారతిలో నారాయణ రెడ్డి గారి నేతృత్వం ఆశీస్సులతో. అంటే ఇప్పుడు మాలో శ్రీశ్రీ కూడా 1910లోనే పుట్టాడు. అవును. ఈ పల్లెగాడు అన్న పాట ఎక్కడ మీరు వాడినట్టుంది కదా, ఈ పాటను వాడా మీరు? నాన్న రాసిన పాట ఇది, సినిమాలో వచ్చింది, మా భూమి సినిమాలో వచ్చింది కదా అది. అంటే నాన్న సినిమా కోసం రాయలా, నాన్న రాసిన పాటను వాళ్ళు తీసుకున్నారు. అంటే బి నరసింహరావు పల్లెటూరి పిల్లగాడ పసులగాసే మొన్నగాడ పాలు మరచి ఎన్నాళ్ళయిందో ఓ పాలబుగ్గల జీతగాడ కొలువు కుదిరి ఎన్నాళ్ళయిందో. కొలువు అంటే జాబ్. అదే అవును. తాటి జగ్గల కాలి జోడు అంటే తాటి చెట్టు యొక్క బెరడు. ఆ బెరడుకు రంధ్రాలు చేసేసి ఈతాకులు కడితే చెప్పులు. అవును, చెప్పులు దాన్ని తయారు చేస్తారు. తాటి జగ్గల కాలి జోడు తప్పటడుగుల నడక తీరు బాటతో పని లేకుంటయిందా. ఇలా నాన్న రాసిన పాటని మాను రాసుకున్న పాట సినిమాకి వాడారు. అంటే నాన్న విపరీతంగా ప్రచారమైన పాట ఆ రోజులలో. 48లో 47, 48లో ప్రచారమైన, ప్రజల్లోకి వెళ్ళిపోయిన పాటను ఎవరో అజ్ఞాత రచయిత అనుకొని తీసుకున్నారు వీళ్ళు. తర్వాత అది నా దృష్టికి వచ్చి అజ్ఞాత రచయిత కాదు, నాన్న బతికే ఉన్నాడు అని చెప్పిన తర్వాత వాళ్ళు మళ్ళీ నాన్న పేరు వేశారు. మా భూమి సినిమా పిలిచారు, నన్ను సన్మానించినారు. అంటే మీకంటే ముందుగానే మీ నాన్నగారి పేరు సినిమా వచ్చింది, ఆయనే ముందు. అంతే కదా, అక్కడ కూడా ఆయనే ముందు నడిపించినట్టుగా. పాటకు ముందే, అన్నిటికీ వెండితెర మీద పీటకు ముందే, అన్నిటికీ ఆయనే ఉంది. సార్ మీకు బాగా ఇష్టమైన సినిమా రచయితలు ఎవరు సార్? నారాయణ రెడ్డి గారు అంతే. ఆత్రేయ, శ్రీశ్రీ అదంతా ఉంది, కానీ ఒక పర్సనల్ టచ్ ఉంటుంది చూసారు, ఒక పర్సనల్గా మనం ఫీల్ అవుతూ ఉంటాం. అది నారాయణ రెడ్డి గారు మీ ప్రయాణాన్ని చూసి ఏమనేవాళ్ళు సార్? ఆయన ఒక రవీంద్ర భారతిలోనే నా సినీ సాహితీ వారసుడు అని ప్రకటించినాడు ఆయన. సినిమాలో నేను ఒకసారి నాగేశ్వరరావు గారు అక్కినేని అభినయ అవలోకనం అని ఒక కార్యక్రమం చేశారు. నాగేశ్వరరావు గారు కూడా ఎదురుగా కూర్చున్నారు, నారాయణ రెడ్డి గారు కూర్చున్నారు. ఆ సమయంలో నేను మాట్లాడుతూ ఉన్నా, మధ్య మధ్యలో పాడుతూ మాట్లాడుతూ ఉంటే, ఆ తర్వాత తను వేదిక మీదకి వచ్చిన తర్వాత చూసారా నా వారసుని అన్నాడు. అనగానే మీ వారసుడా అన్నాడు. నా సినీ సాహితీ వారసుడు అనౌన్స్ చేశాడు ఆయన. అనౌన్స్ చేశారు. తర్వాత మీరు మామూలుగా మీరు ఉపాధ్యాయులుగా ఉన్నారు, పాఠాలు చెప్పారు కొంతమందికి. పాటలతో పాటు పాఠాలు కూడా మీ జీవితంలో ఉన్నాయి. తల్లిదండ్రుల నుంచి, తాత ముత్తాత నుంచి, అమ్మ వైపు, నాన్న వైపు నుంచి కళారూపాలను మీరు ఇంట్లో ఒంట్లో కళ ఉంది. అయితే మీరు ప్రాచీన సాహిత్యాన్ని, ఆధునిక సాహిత్యాన్ని కూడా మీరు ఇష్టంతో చదువుకున్నారు బాగా. వాటి ప్రభావము, అవి మీకు ఏ విధంగా ఉపయోగపడ్డాయి సార్? చాలా ఉపయోగపడ్డాయి. అంటే ఇప్పుడు మనము సినిమా పాట అనగానే చాలామందికి ఏంటంటే వీళ్ళు ఏమి విద్య చదివి ఉంటారులే, ఇదేదో ద్వితీయ శ్రేణి సాహిత్యం కిందికి వస్తుందని అన్నట్టుగా మాట్లాడతారు. కానీ అది సీతారామ శాస్త్రి గారు అయితే దాన్ని చాలా చాలా తీవ్రంగా ఖండించేవాడు. సినిమా కవి, ఇంకో కవి అని ఉండరయ్యా, కవి అనేది ఒకడే ఉంటాడు, వాడు సినిమాకి రాస్తాడు, దేనికైనా రాస్తాడు కవి అని చెప్పేవాడు. అయితే నా మేరకు నేను చదువుకున్న సాహిత్యం నాకు చాలా ఉపయోగపడింది. అంటే ఒక
ఒక లైన్లో ఒక ఫిలాసఫీ రావాలి అంటే ఇప్పుడు కాలువై పారే నా గుండె నెత్తూరు నేలమ్మ నుదుట పొట్టయితుంది చూడు అమ్మ కాళ్లకు పారాణైతుంది చూడు తల్లి పెదవుల నవ్వై మెరిసింది చూడు కుమురం భీముడో కుమురం భీముడో పుడమి తల్లికి జనమా అరణమిస్తివీరు అని రాయడం వెనకాల అపారమైనటువంటి నా సమాజాన్ని చూసినటువంటి జ్ఞానం కావచ్చు, సాహిత్యాన్ని అధ్యయనం చేసిన జ్ఞానం అక్కడ పనిచేసి. అంటే మీరు అటు సంప్రదాయమైన పద్య కవిత్వాన్ని మీరు సమానంగా ప్రేమించి చదువుకున్నారు, అలాగే విప్లవాత్మకమైన పాటల్ని మీరు ప్రేమించి చదువుకున్నారు. మీ ప్రాచీన కవులు లేదా సంప్రదాయ కవులు మీకు బాగా ఇష్టమైన కవులు ఎవరు సార్? కవిత్రయ నుంచి శ్రీనాథ నుంచి తెక్కన పోతాం. సరే, వాల్మీకిని కాళిదాసుని ఎలా కాదనగలం కానీ నన్ను అక్కడ కూడా నన్ను బాగా అట్రాక్ట్ చేసిన వ్యక్తి చేమకూర వెంకట శ్లేష, విజయోల్లాసం. అవును, దానికి మన తాపి ధర్మారావు గారు రాసిన హృదయోల్లాస వ్యాఖ్య విజయ విలాసంకి అద్భుతంగా ఉంటుంది కదా. ఎంత అద్భుతము అంటే మనసు భద్రం మనసు భద్రమయ్యే. అంతే, ఓ సినిమాలో కూడా పెట్టారు డైలాగ్. అదే, అంటే ఇట్లాంటివన్నీ నన్ను అమ్మక చెల్ల, వీడికి నా మనసు అమ్మక చెల్లది ఇంకా అంటుంటాడు. నారాయణ రెడ్డి గారు అమ్మక చెల్ల పాటలో పెట్టాడు కదా. పెట్టాడు, అవును అవును, ఆయన పెట్టాడు, శాస్త్రి గారు కూడా పెట్టారు. ఆయన అమ్మక్క చెల్ల అవును నుంచి మెల్ల పెట్టారు కదా. అవును, ఇలా నన్ను బాగా ఆకర్షించిన పుస్తకం విజయ విలాసం. విజయ విలాసం అంటే ఆ శ్లేష సార్, ఆ శ్లేష కావచ్చు, ఆ నడిపించే విధానంగా నిక్కుచు నీలుగుచు విర్రవీగిడని అంటాడు. జడను వక్షస్సుని పిరుదులను పట్టుకుని నిక్కుచు నీలుగుచు నిక్కుచు అని వక్షస్సుని, నీలుగుచు అనుచు జడని, విర్రవీగుచున అని అని ఆ వెనక పిరుదుల భాగాన్ని ఆయన చేసిన ప్రయోగం, దానికి తాపి ధర్మారావు గారి యొక్క ఆ తాత్పర్యం, వ్యాఖ్యానం, ఇలా నన్ను బాగా అట్లాంటిది. అట్లాగే నాకు కాళిదాసు గారి పుస్తకాలు కావచ్చు. ఇప్పుడు నేను ఒక సినిమాలో, లోఫర్ అనే ఒక సినిమాలో, సువ్వి సువాలమ్మా ఎట్టా చెప్పేదమ్మా నువ్వే గీసిందమ్మా మాటాడే ఈ బొమ్మ అనే పాట పూర్జానికి రాశా. అందులో తల్లి వీడిని గుర్తుపట్టదు, వీడికి తల్లి అని తెలుసు, హీరోకి తల్లి అని తెలుసు, తల్లికేమో హీరో కొడుకు అని తెలియదు. అక్కడ నేను ఒక మాట రాశాను, అది నాకు నన్నయ్య గారు రాసిన శకుంతలోపాఖ్యానం నాకు ఉపయోగపడింది. చిన్ననాడు లాలపోసి కాళ్ళ మీద వేసుకొని లాలపోసినావో ఏమో మళ్ళీ కాళ్ళు మొక్కుతాను గుర్తుకొస్తానేమో చూడు అని చెప్తాను. ఇది నన్నయ్య గారి దాంట్లో దుష్యంతుని దగ్గరికి పోయి వీడు నా కొడుకని పుట్టిన గ్యారంటీ ఏంటి అంటే ఒక్కసారి వీడిని కౌగిలించుకొని చూడవయ్యా, ఆ స్పర్శతో తెలిసిపోతుంది, ఆ పరిశ్యంగ సుఖంలో నీకు తెలిసిపోతుంది అనే పద్యం ఉంటుంది ఒకటి. అది నన్నయ్య గారు పుత్ర పరిశ్రంగం. అది నేను బాగా ప్రేమతో చదువుకున్నాను కాబట్టి అది కూడా ఉపయోగపడింది. దీన్ని ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి కాళ్ళు మొక్కుతానమ్మా. చిన్నప్పుడు బోర్లు వేసుకొని తల్లి తానం చేపిస్తుంది కదా, ఆ నొసలు తాకినప్పుడు ఆ స్పర్శ ఉంటుంది కదా అమ్మకు. నేను ఎక్కడ సాక్ష్యం తీసుకొస్తాను, మళ్ళీ ఒకసారి కాళ్ళు మొక్కుతాను గుర్తుకొస్తానేమో చూడండి. అది నన్ను బాగా, అంటే నారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళు భలే ఉంది అయ్యా, దీని వెనకాల అది ఉందని భలే ఉంది ఆ వాక్యం. అంటే మీకు తెలియదా సార్ మీకు అంటే తెలుసును, కానీ అది సినిమాలో నువ్వు అలా తీసుకోవడం అనేది గొప్ప విషయం అయ్యా. అది పుత్రగాత్ర పరిశ్రంగం, పుత్రగాత్ర పరిశ్రంగం. ప్రపంచంలో అన్ని కౌగిళ్ళ కంటే గొప్ప కౌగిలి పుత్రగాత్ర పరిశ్రంగమే, అంతే, ప్రేయసీ ప్రియ పరిశ్రంగం కాదు. మీరు మన ఈ మోదీ గారి యాత్రలు దీనిలో భాగంగా చీపురు మీద కూడా పాట రాశారు కదా, చీపురు మీద రాశారు, చీపురు కట్టపైన చీపురు మీద రాశారు. మోదీ ఆయన ఉద్యమం పెట్టారు కదా అప్పుడు, స్వచ్ఛ భారత్. అయితే నేను పాట రాశాను, అంటే చీపురు అని కాదు కానీ స్వచ్ఛ భారత్ రాశారు కదా. మున్సిపాలిటీ అదే రోడ్లు ఊడ్చే కార్మికులు ఉన్నారు కదా, వాళ్ళ గురించి రాసిన స్వచ్ఛ భారత్లో భాగమే కదా. అలా తీసుకుంటే మీరు ఆధునిక కవులు అంటే ఇప్పుడు శ్రీశ్రీ వీళ్ళల్లో మీరు బాగా ఎక్కువ శ్రీశ్రీ అంతే, శ్రీశ్రీ. ఎందుకంటే నాన్నకు బాగా శ్రీశ్రీ ఇష్టము, నాకు కూడా ఆ ప్రేరణ లేకపోతే నేను ఇన్ని విప్లవ సినిమాల్లో ఇంత బాగా రాయడం అనేది కుదరదు. అది ఆ పదాలు.
అలాగే మీకు పోతన శ్రీనాథుడు వాళ్ళ యొక్క ఇది ఎలా అనిపిస్తుంది సార్ మీకు? బాగా ఇష్టం అనిపిస్తుంది. ఆ శ్రీనాథుల్లో ఉండేటువంటి ఆ సాంస్కృతిక పద సమాస ఉంటుంది చూసారా, చాలనం, ఆ గంభీరం, అదేదో ఖడ్గ విన్యాసం లాగా అక్షర ఖడ్గ విన్యాసం ఉంటుంది చూసారా, అవి పోతన గారి యొక్క ఆ శుతిమెత్తని అలా మందార మకరంద మాధుర్యం అలా వెళ్ళిపోతుంటారు కదా, ఇవన్నీ నాకు బాగా ఎంజాయ్ చేశాను నేను. ఈ సంపద అంతా మీకు ఉపయోగపడింది కదా, ఈ పద సంపద చాలా. తర్వాత మీలో సరే కథకుడు ఉన్నాడు, మిగతా రచయితలకి నన్ను వేరుపరిచినటువంటి ముద్ర కూడా నారాయణ రెడ్డి గారు కూడా బాగా చదువుకున్న వ్యక్తి కదా, ఆయన పేరు కూడా ఈ సంస్కారం ఉంటుంది కదా. అది కదా, అది ఆ సంస్కారం మనకు కూడా ఉంటుంది కదా. అదే అప్పుడు ఆయన ఆ నేపథ్యం, అప్పుడు ఆడవే మయూర్ అనే పాటలో ఆయన హిమగిరీంద్ర శిఖరాగ్ర తాండవ ప్రమదగణము కనిపించగా అని రాయడంలో మందిర వినీల కచపర విలాస బంధుర తనూలతిక చంచలించిపోగా అది రాయడంలో ఆయనకు ఆ పాత స్పర్శ అంతా ఉన్నారు ఉంది కదా. కాబట్టి అది మనకు కూడా అంత కాకుండా పరిమళం అబ్బింది ఉంటుంది కదా, అంటుకున్నది. తర్వాత మీలో సరే కథకుడు ఉన్నాడు, రచయితగా మీరు ఆల్రెడీ నేషనల్ అవార్డు తీసుకొచ్చారు, అద్భుతమైన పాటలు రాస్తున్నారు, గొప్ప ప్రయాణం, మీరు సక్సెస్ అయ్యారు. సరే మీలో సంగీతం ఉన్నాడు, సంగీతం కూడా ఉంది కదా, మీరు ఏదన్నా సంగీతం చేసే అవకాశం ఉందా? సంగీతం సినిమాలకు చేసే సంగీతం ఏమి లేదు, కానీ నేను అనుకున్న ట్యూన్లు సినిమాల్లో చాలా పాటలుగా వచ్చాయి. అది అందరికీ తెలిసిన విషయం. నారాయణ రెడ్డి గారు కూడా అలాగే వచ్చేవి. ఆయన పాటలు కేవి మహాదేవన్ గారు వాళ్ళ సంభాషణలో యాజిటీజ్గా ఈయన మీలాగే పాడి వినిపించేవారు. నేను పాడి వినిపించేవాడిని, ఆయన పాడి వినిపిస్తాడు. అది బాగా అనిపిస్తే దాన్ని కొంచెం అటు ఇటు చిన్న చేసేసారు. సరే మీ సాహిత్యం అంతా గ్రంథస్థమైందా సార్? దాదాపుగా ఏదో చెప్పబోతున్నారు నారాయణ రెడ్డి గారు. నారాయణ రెడ్డి గారిది తోటలో నారాజు తొంగి చూసినాడు పాట చేసేటప్పుడు ఆయన కొంచెం స్పీడ్గా చేసినాడట మహాదేవన్ గారు, తోటలో నారాజు అని. అప్పుడు అలా కాదేమో, టెంపో స్పీడ్ అయింది, అలా కాదేమో అంటే మరి ఎలా అనుకున్నారు అని పుహళేంద్ర గారు అడిగితే, తోటలో నారాజు తొంగి చూసెను నాడు, అరే బాగుంది ఇది అని అక్కడ డైరెక్టర్ వాళ్ళందరూ అనుకోవడంలో అలా చాలా పాటలు ఆయనవి. అదే ఆయన చాలా పాటలు చలపతిరావు గారితో కూర్చుంటే ఇద్దరి మధ్యన కాంబినేషన్, ఇతను స్వరాలు చెప్పడం, అతను అక్షరాలు చెప్పడం జరిగేది, రెండు స్వరమే. తర్వాత మీ వారసులు ఎవరైనా వస్తున్నారా? ఎలాగ? లేదు ఇంతవరకు అయితే మా పిల్లలు ఎవరు కవిత్వం కానీ పొయిట్రీ కానీ రాస్తుంది. ఏదో నా కూతురు సంగీత పాఠాలు చెబుతుంది సోషల్ అంటే ఆన్లైన్లో, సంగీతం నేర్చుకుంది, పాస్ అయింది. ఆమె ఇప్పుడు పంతులమ్మలాగా కొన్ని మ్యూజిక్ టీచర్ అమెరికా పిల్లలు అంటే ఆన్లైన్లో జూమ్లో చెప్తా ఉంటుంది. మా పెద్ద బాబు కొంచెం పోయిటరీ రాసేవాడు, కానీ వాడు ఇంజనీరింగ్ వైపు వెళ్ళిపోయినాడు, ఇక అది అయిపోయింది. మా చిన్నోడికి కూడా ఈ స్పర్శ ఉంటుంది, వాడు గ్రాఫీలో ఉన్నాడు ఇప్పుడు. వాడు ఏదన్నా యాడ్స్ ఉంటాయి కదా, అక్కడ వాడు యూనివర్సిటీలో పనిచేస్తాడు, ఆ యాడ్స్ రాసేటప్పుడు ఒక క్రియేటివిటీ అనేది వాళ్ళ లోపల ఉంది, కానీ అదే వాళ్ళ వృత్తి కాలేదు. అదే నాలాగా లోపల ఉంది, కానీ మీదే మీకు పని పాట రెండు ఒకటే, మీకు పాటే పని, మీకు పాటే పని, అదే పాట. ఆడుతూ పాడుతూ పని చేసుకుంటే అంటే అన్నట్టు పాడుతూనే పని చేస్తారు. మీ సాహిత్యం అంతా గ్రంథస్థమైందా? అయింది దాదాపుగా. అంటే సినిమా పాటలేమో ఒక 2 పుస్తకాలు వచ్చినాయి, నెమిలి కన్నోడ అని ఒకటి, ఆకుపచ్చ చందమామ అని 2 పుస్తకాలు వచ్చినాయి. తర్వాత నా ప్రత్యేకమైన ఉంటుందిగా శ్రమకావ్యం అని ఒకటి రాశాను. అట్లాగే ఈ మధ్యన వచ్చింది నేను అడవిని మాట్లాడుతున్నాను, అదే మీ కవితా సంకలనమా? కవితా సంకలనం అంటే ఒక లాంగ్ పోయిటరీ వచ్చి బుక్స్లో వచ్చేసినాయి సార్. ఇంకొక మంచి విషయం ఏంటంటే కొమరం భీముడు, ఇప్పుడు మీకు ఇస్తాను ఆ పుస్తకం, కొమరం భీముడు అనే పాట మీద పాటను ఉద్దేశించి 25 మంది సినిమాకు చెందని రచయితలు కవులు వ్యాసాలు రాశారు, సంకలనం వేశారు. ఒక పాట మీద ఒక పుస్తకం రావడం అనేది ఒక చరిత్ర. అది వెండితెరలోనే కాదు, బయట కూడా ఒక పాట మీద పుస్తకం వచ్చినటువంటి దాఖలాలు లేవు నాకు తెలిసిన. కొమరం భీముడి మీద రాశారు, కొమరం భీముడి మీదనే ఒక పుస్తకం వచ్చింది, ఒక పాట మీద. ఓల్గా లాంటి వాళ్ళు దానికి ఏంటి పెట్టారు సార్ పేరు? కొమరం భీముడో పాట కొన్ని మాటలు, సంపాదకి రిలీజ్ అయిపోయింది. రిలీజ్ అయింది సార్. ఓవరాల్గా మీ పాట ఏమిచ్చింది మీకు? మీరు చాలా పాటలు ఇచ్చారు, పాట మీకేమిచ్చింది? పాట నాకు జీవితాన్ని ఇచ్చింది సార్, లైఫ్ని ఇచ్చింది. నాకు జీవితాన్ని ఇచ్చింది, నా పిల్లలకు కూడా జీవితాన్ని ఇచ్చింది. సో మీరు సినిమాను నమ్ముకున్నందుకు, పాటలను నమ్ముకున్నందుకు, ఈ ప్రయాణం చేస్తున్నందుకు మీరు తృప్తిగా ఉన్నారా? చాలా తృప్తిగా ఉన్నా.
చాలా తృప్తిగా. సో మీ ఆరోగ్యం కూడా ఇంప్రూవ్ అయినట్టుగా కనిపిస్తుంది నాకు మీ కళ్ళ. చాలా వరకు దానికి కారణం కూడా పాటే. పాట నన్ను మళ్ళీ బతికిస్తోంది, పూర్వ ప్రభని తీసుకొస్తుంది. పాట మిమ్మల్ని బతికిస్తోంది. అంతే కదా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్కారం. అది మనం విన్నాం కదా, సుద్దాల అశ్వత్ తేజ గారు. ఆయన మాట పాట రెండు ఒకటే. ఆయన మాట పాట అవుతుంది, పాట మాట అవుతుంది. ఆత్రేయ గారి లాగా విన్నాము. తెలుగు సినిమాకు నేషనల్ అవార్డు తీసుకుని రావటమే కాకుండా ఒక కథకుడిగా, ఒక సంగీత ఆత్మ కలిగిన వాడిగా తన ప్రయాణాన్ని పాటతోనే ఆయన కొనసాగిస్తున్నారు. పాట తన జీవితమే తన పాట అని ఆయన చెబుతున్నారు. గొప్ప గొప్ప పాటలు, అద్భుతమైన పాటలు వారి కళ నుంచి గళ నుంచి వస్తూనే ఉంటాయి. మరో నేషనల్ అవార్డు వారి దగ్గర నుంచి రావాలని మనం కోరుకుంటూ సెలవు తీసుకుందాం. వచ్చేవారం మరో గొప్ప వ్యక్తితో టాక్ షో నడుపుదాం. నమస్కారం.